ఆదివారం ఆగస్టు 9, 1885. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలో తమ గదిలో కూర్చుని ఉన్నారు. రాఖాల్, మా, ద్విజుడి తండ్రి తదితర భక్తులు అక్కడ ఉన్నారు. అప్పుడు సమయం మధ్యాహ్నం దాదాపు 4 గంటలు అవుతుంది. బృందావనం నుండి తిరిగి వచ్చాక రాఖాల్ కొన్ని రోజులు తన ఇంట్లోనే గడిపాడు. ప్రస్తుతం అతడు శ్రీరామకృష్ణులతోనే ఉంటున్నాడు. లాటు, హరీష్, రామ్లాల్ కూడా అక్కడే ఉంటున్నారు. శ్రీరామకృష్ణుల ఆరోగ్యం బాగుండటం లేదు. గొంతు క్యాన్సర్ ప్రథమ సూచనలు ఇప్పుడు కానవస్తున్నాయి. కానీ ఆయన మనోప్రశాంతతకు ఏమాత్రం భంగం వాటిల్లలేదు. రాత్రింబవళ్ళు ఆయన తమ భక్తులు ఆధ్యాత్మికోన్నతిని ఎలా పొందగలరనే చింతనలోనే మునిగి ఉన్నారు. వారిని భగవన్మార్గంలో పయనించేలా చేస్తున్నారు. భక్తి జ్ఞానాలను అలవరుచుకోమని ఉద్బోధిస్తూ కామినీ కాంచనాల విషయమై అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. వ్యాధిని ఎంతమాత్రం లక్ష్య పెట్టకుండా తాము ఏ కార్యం నిమిత్తం వచ్చారో దాన్ని నెరవేర్చడంలో పూర్తిగా నిమగ్నులయ్యారు. ద్విజుడి వయస్సు 16 సంవత్సరాలు ఉంటుంది. అతడి తల్లి మరణించిన తర్వాత తండ్రి పునర్వివాహం చేసుకున్నాడు. ద్విజుడు మాతో పాటు తరచూ దక్షిణేశ్వరానికి వస్తూ ఉంటాడు. కానీ అతడి తండ్రికి ఇది ఎంతమాత్రం ఇష్టం లేదు. శ్రీరామకృష్ణులను దర్శింప వస్తానని ద్విజుడి తండ్రి చాలా రోజులుగా చెప్తున్నాడు. ఇవాళే వీలు చిక్కింది. కలకత్తాలోని ఒక వ్యాపార సంస్థలో ఆయన మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆయన న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు కూడా. శ్రీరామకృష్ణులు ద్విజుడి తండ్రితో, మీ పిల్లలు ఇక్కడికి రావటం గురించి మీరు విచారించవద్దు. చైతన్యం జాగృతం అయ్యాక వెళ్ళి సంసారంలో వసించండి అని నేను జనులకు చెప్తుంటాను. ఎంతో శ్రమపడ్డాక బంగారాన్ని వెలికి తీసామనుకుందాం. అప్పుడు దాన్ని మట్టిలో ఉంచవచ్చు, లేకపోతే పెట్టెలో ఉంచవచ్చు, లేకుంటే నీటిలోనైనా ఉంచవచ్చు. అయితే బంగారానికి మాత్రం ఏమీ కాదు. అనాసక్తుడై సంసారంలో ఉండండి అని నేను చెప్తుంటాను. నూనె రాచుకున్నాక పనస్తనాలు వలిచినట్లయితే చేతులకు జిగురు అంటుకోదు. అపరిపక్వ మనస్సును సంసారంలో ఉంచినట్లయితే అది మలినమైపోతుంది. జ్ఞానాన్ని ప్రాప్తించుకున్న పిదపే సంసారంలో గడపాలి. నీళ్లలో పాలు పోస్తే ఆ పాలు కలిసిపోతాయి. కానీ పాల నుండి వెన్న తీసి దాన్ని నీళ్లలో వేసినప్పుడు ఏ సమస్య ఉండదు. అవునండి, నిజమే అన్నాడు ద్విజుడి తండ్రి. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, మీ పిల్లలను మీరు ఎందుకు మందలిస్తుంటారో నేను అర్థం చేసుకోగలను. మీరు వారిని ఊరికే భయపెడుతుంటారు. బ్రహ్మచారి ఒక పాముతో ఇలా అన్నాడు, నీకు బొత్తిగా తెలివి లేదు. నేను నీ కాటు వేయవద్దని చెప్పానే కానీ బుస కొట్టవద్దని చెప్పలేదే. నువ్వు కనుక బుస కొట్టి ఉంటే నీ శత్రువులు నిన్నిలా బాధి ఉండేవారు కాదు. మీరు పిల్లలను మందలించడం కేవలం బుస కొట్టడం లాంటిదే. ద్విజుడి తండ్రి నవ్వసాగాడు. సజ్జనుడైన కుమారుడు కలగటం తండ్రి చేసుకున్న పుణ్యాన్ని సూచిస్తుంది. చెరువు త్రవ్వినప్పుడు చక్కటి నీరు కనుక లభ్యమైతే అది చెరువు యజమాని చేసుకున్న పుణ్యానికి గుర్తు. కుమారుణ్ణి ఆత్మజుడు అంటారు. అంటే తండ్రే కుమారుని రూపంలో తిరిగి జన్మించిన వాడని అర్థం. మీకు మీ కుమారుడికి ఎలాంటి తేడా లేదు. ఒక విధంగా మీరే మళ్ళీ మీ కుమారుడిగా జన్మించారు. ఒక రూపంలో మీరు లౌకిక వ్యక్తి, ఆఫీసులో పనిచేస్తుంటారు, గృహస్థ జీవితాన్ని గడుపుతుంటారు. మరో రూపంలో, అంటే మీ కుమారుడి రూపంలో మీరు భక్తుడిగా ఉంటున్నారు. మీరు పూర్తిగా లౌకిక ప్రవృత్తి కలవారని విన్నాను. కానీ చూడబోతే మీరు అలాంటి వారు కారని తెలుస్తోంది. ఇవన్నీ మీకు తెలిసినవే. మీరు ఎంతో సావధానంగా ఉంటారని తెలుస్తోంది. అందుకే నేను చెప్పేవాటిని అన్నిటినీ అవును అవును అంటున్నారు. ద్విజుడి తండ్రి మందహాసం చేశాడు. మీ పిల్లలు ఇక్కడికి రావటం వల్ల మీరు ఎలాంటి వారో వారు తెలుసుకోగలరు. తండ్రి ఎంతటి అమూల్యమైన వాడని.
తల్లిదండ్రులను మోసగించి ధార్మిక జీవనం గడిపేవాడికి దొరికేది బూడిదే. మనిషికి ఎన్నో రుణాలు ఉన్నాయి. పితృణం, దేవరుణం, ఋషి రుణం, ఇంకా మాతృణం కూడా ఉన్నది. పైగా భార్య పట్ల కూడా రుణం ఉంటుంది. ఆమెను పోషించవలసి ఉంటుంది. శీలవతి అయిన పక్షంలో తన మరణానంతరం ఆమె పోషణకు ఏ లోటు రాకుండా భర్త ఏర్పాట్లు చేయాలి. మా అమ్మ కారణంగా నేను బృందావనంలో నివసించలేకపోయాను. దక్షిణేశ్వర కాళీ ఆలయంలో మా అమ్మ ఉంటోందన్న తలంపు రాగానే నా మనస్సు బృందావనంలో మరి ఉండలేకపోయింది. నేను వీరితో సంసారంలోనూ ఉండండి, భగవంతుడి పట్ల మనస్సును ఉంచండి అంటుంటాను. సంసారాన్ని వదిలిపెట్టమని చెప్పను. ఇది చేయండి, అది కూడా చేయండి అంటూ ఉంటాను. నేను మా పిల్లలతో చదువుల్లో బాగా రాణించాలని చెప్తుంటాను. మీ వద్దకు వెళ్ళటానికి వారికి అభ్యంతరం చెప్పను. కానీ తోటి పిల్లలతో కలిసి కాలక్షేపం చేస్తూ సమయం వృధా చేసుకోవద్దని మాత్రం హెచ్చరిస్తుంటాను అన్నాడు ద్విజుడి తండ్రి. అది శ్రీరామకృష్ణులు ద్విజుడిని ప్రస్తావిస్తూ, ఈ అబ్బాయి మంచి సంస్కారాలతో జన్మించాడు. ఇతడి సోదరులు ఇద్దరూ ఇతడి కంటే భిన్నంగా ఉన్నారు ఎందుకని? ఇతడు మాత్రమే ఆధ్యాత్మిక ప్రవృత్తిని కలిగి ఉన్నాడు ఎందుకని? బలవంతంగా మీరు ఇతడిని ఇక్కడికి రాకుండా చేయగలరా? ఎవరికి ఎలాంటి సంస్కారాలు ఉంటాయో అలాగే జరుగుతుంది. ఆ మాట నిజమేనండి అన్నాడు ద్విజుడి తండ్రి. శ్రీరామకృష్ణులు నేల మీద పరిచిన చాపపై ద్విజుడి తండ్రికి సమీపంగా కూర్చున్నారు. ఆయనతో మాట్లాడుతూ మధ్య మధ్యలో ఆయన శరీరాన్ని నెమ్మదిగా నిమురుతున్నారు. సాయంకాలం కానున్నది. శ్రీరామకృష్ణులు మా తదితరులతో, ఈయనకు ఆలయాలన్నింటినీ చూపించండి. నాకు స్వస్థతగా ఉంటే నేనే వచ్చి చూపించేవాడిని అన్నారు. పిల్లలకు మిఠాయిలు పెట్టమని ఎవరికో పురమాయించారు. ద్విజుడి తండ్రితో, వీరిని ఏమైనా తిన్నివ్వండి, నోటిని తీపి చేసుకోవాలి అన్నారు. ద్విజుడి తండ్రి ఆలయాలను, ఆలయ మూర్తులను సందర్శించిన పిదప తోటలో అటు ఇటు పచారులు చేస్తున్నాడు. శ్రీరామకృష్ణులు తమ గదికి ఆగ్నేయంలో ఉన్న మొగసాలలో భూపేన్, ద్విజుడు, మా తదితరులతో ఆనందంగా మాట్లాడుతున్నారు. వారితో పరాచికాలాడుతూ ఆయన ఉల్లాసంగా భూపేన్, మాల వీపు మీద చరిచారు. నవ్వుతూ ద్విజుడితో, ఏమాయ్ మీ నాన్నగారితో ఎలా మాట్లాడాను అన్నారు. సంధ్యాకాలం తర్వాత ద్విజుడి తండ్రి మళ్ళీ శ్రీరామకృష్ణుల గదిలోకి తిరిగి వచ్చాడు. కాసేపట్లో ఆయన బయలుదేరనున్నాడు. ఉక్కపోస్తున్నందున శ్రీరామకృష్ణులే స్వయంగా ఆయనకు విసనకరతో విసరసాగారు. ఆయన బయలుదేరేటప్పుడు శ్రీరామకృష్ణులు లేచి నిలబడి ఆయనకు వీడ్కోలు పలికారు. సమయం రాత్రి 8 గంటలవుతోంది. శ్రీరామకృష్ణులు మహిమాచరణతో మాట్లాడుతున్నారు. రాఖాల్, మా ఇంకా మహిమాచరణ్ స్నేహితులు ఒకరిద్దరు కూడా గదిలో ఉన్నారు. మహిమాచరణ్ ఈరోజు రాత్రి దక్షిణేశ్వరంలోనే బస చేయనున్నాడు. శ్రీరామకృష్ణులు, అది సరే, కేదార్ సంగతి ఏమిటంటావు? అతడు పాలు చూడటమేనా లేక త్రాగాడు కూడానా అని అడిగారు. అతడు దివ్యానందాన్ని అనుభవిస్తున్నాడు అన్నాడు మహిమ. మరి నిత్యగోపాల్ సంగతి అన్నారు శ్రీరామకృష్ణులు. అతడు ఉన్నత స్థితిలో ఉన్నాడు అన్నాడు మహిమ. అవును, గిరీష్ ఘోష్ ఎలా ఉన్నాడు అని అడిగారు శ్రీరామకృష్ణులు. అతడు కూడా ఎంతగానో పురోగమించాడు, కానీ అతడు వేరే తరగతికి చెందినవాడు అన్నాడు మహిమ. మరి నరేంద్రుడు? 15 సంవత్సరాల క్రితం నేను ఎలాంటి స్థితిలో ఉండేవాడినో ప్రస్తుతం అతడు అలాంటి స్థితిలో ఉన్నాడు అన్నాడు మహిమ. చిన్న నరేంద్రుడి విషయం ఏమిటి? అతడు ఎంతటి సరళ హృదయుడో కదా. అవునండి, అతడు అతి సరళ స్వభావం కలవాడు అన్నాడు మహిమ. సరిగ్గా చెప్పావు. ఇంకా ఎవరున్నారో చెప్పమా. ఇక్కడికి వచ్చే కుర్రవాళ్ళు 2 విషయాలు తెలుసుకుంటే చాలు. వాటిని తెలుసుకున్నట్లయితే వారికి ఇక ఎక్కువగా సాధనలు చేయవలసిన అవసరం ఉండదు. మొదటిది నేను ఎవరిని అనేది,
రెండవది వారు ఎవరు అన్నది. ఈ కుర్రవాళ్లలో చాలామంది ఆంతరంగిక శ్రేణికి చెందినవారు. ఆంతరంగిక శ్రేణికి చెందినవారు ముక్తిని పొందరు. వాయవ్య ప్రాంతాన నేను మరోసారి దేహాన్ని ధరించవలసి ఉంటుంది. ఈ కుర్రవాళ్ళను చూసినప్పుడల్లా నాకు ప్రాణం లేచి వచ్చినట్లు అనిపిస్తుంది. పిల్లలను పుట్టించి వ్యాజ్యాల్లో పడి అటు ఇటు తిరుగుతూ కామినీ కాంచనాల్లో మునిగి ఉన్న వారిని చూసి నేను ఎలా ఆనందించగలను? పవిత్ర హృదయాలను చూడకుండా నేను ఎలా జీవించగలను? తర్వాత మహిమాచరణ శాస్త్రాల్లోని శ్లోకాలను కొన్నింటిని పఠించాడు. పిదప తంత్రశాస్త్రంలోని పలు రకాల ముద్రల గురించి కాసేపు మాట్లాడాడు. శ్రీరామకృష్ణులు, అది సరే, సమాధి స్థితిలో నా ఆత్మ మహాకాశంలో పక్షిలా విహరిస్తూ ఉంటుందని కొందరు అంటుంటారు. హృషికేశ్కు చెందిన సాధువు ఒకసారి ఇక్కడికి వచ్చాడు. అతడు నాతో ఇలా అన్నాడు, సమాధి 5 విధాలుగా ఉంటుంది. నువ్వు వాటిని అన్నింటినీ అనుభూతం చేసుకున్నావని తెలుస్తోంది. ఈ సమాధి స్థితుల్లో మహావాయువు గమనం చీమలాగా, చేపలాగా, కోతిలాగా, పక్షిలాగా లేక పాములాగా ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది. ఒక్కోసారి వాయువు వెన్నెముకలో చీమలాగా ప్రాకుతూ పైకి వెళుతున్నట్లు అనుభూతం అవుతుంది. మరోసారి సమాధి స్థితిలో భావసముద్రాన ఆత్మ చేపలా ఈదులాడుతుంది. కొన్ని సందర్భాల్లో నేను ప్రక్కకు తిరిగి పడుకొని ఉన్నప్పుడు మహావాయువు కోతిలా నన్ను తోస్తూ నాతో ఆడుకుంటున్నట్లు తోస్తుంది. అప్పుడు నేను నిశ్చలంగా ఉండిపోతాను. అదే వాయువు కోతిలా హఠాత్తుగా ఒక్క గెంతులో సహస్రారాన్ని చేరుకుంటుంది. అందుకే నేను గెంతుతూ లేవటం మీరు చూస్తుంటారు. మళ్ళీ ఒక్కోసారి మహావాయువు పక్షిలా ఈ కొమ్మ నుండి ఆ కొమ్మకు, ఆ కొమ్మ నుండి ఈ కొమ్మకు ఎగురుతూ ఉంటుంది. అది ఏ కొమ్మ మీద కూర్చుంటుందో ఆ చోటు అగ్నిలా మాడిపోతున్నట్టు అనిపిస్తుంది. అది బహుశా మూలాధారం నుండి స్వాధిష్టానం నుండి హృదయానికి ఇదే క్రమంలో శిరస్సులోకి ఎగబ్రాగుతూ ఉంటుంది. ఒక్కోసారి మహావాయువు తిరియగతిలో పాములా మెలికలు తిరుగుతూ వెళుతూ ఉంటుంది. ఈ విధంగా పోతూ పోతూ చివరకు శిరస్సును చేరేసరికి సమాధి స్థితి కలుగుతుంది. కుండలిని శక్తి జాగృతమవ్వకుండా చైతన్యం కలగదు. కుండలిని శక్తి మూలాధారంలో నెలకొని ఉంటుంది. చైతన్యం కలిగినప్పుడు అది సుషుమ్నా నాడి ద్వారా స్వాధిష్టానం, మణిపూరం ఇత్యాది చక్రాలన్నింటినీ భేదించి చివరకు శిరస్సులోకి వచ్చి చేరుతుంది. దీనినే మహావాయుగతి అంటారు. ఆఖరికి సమాధి స్థితి కలుగుతుంది. కేవలం పుస్తకాలు చదివినంత మాత్రాన చైతన్యం కలగదు. భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఆయన కోసం వ్యాకులత చెందినప్పుడు కుండలిని జాగృతమవుతుంది. జ్ఞానం గురించి కేవలం వినడము లేక పుస్తకాల్లో చదవటం వలన ఏమిటి ప్రయోజనం? నాకు ఈ స్థితి కలగటానికి ముందు కుండలిని ఎలా జాగృతమవుతుందో నాకు వెల్లడి చేయబడింది. క్రమక్రమంగా పద్మాలన్నీ విచ్చుకున్నాయి. పిదప సమాధి స్థితి ఏర్పడింది. ఇది అతి గుహ్యమైన విషయం. అచ్చం నాలాగే ఉన్న 22 లేక 23 సంవత్సరాల కుర్రవాడు సుషుమ్నా నాడిలోనికి ప్రవేశించి జిహ్వ ద్వారా యోని లాంటి పద్మాలతో రమించడం చూశాను. మొదట అపానస్థానం, తర్వాత లింగం, నాభి, ఈ క్రమంలో చతుర్దళ, షడ్దళ, దశదళ పద్మాలన్నీ అధోముఖంగా ఉన్నాయి. అవన్నీ ఊర్ధ్వముఖం అయిపోయాయి. హృదయంలోకి వచ్చినప్పుడు నాకు బాగా గుర్తుంది. అతడు జిహ్వ ద్వారా రమించాక అధోముఖమై ఉన్న 12 దళ పద్మం ఊర్ధ్వముఖమై విచ్చుకుంది. ఆ తర్వాత కంఠంలో 16 దళ పద్మం, లలాటంలో 2 దళ పద్మం, చివరకు శిరస్సులో సహస్రదళ పద్మం విచ్చుకుంది. అప్పటి నుండి నేను ఈ స్థితిలో ఉండిపోయాను. శ్రీరామకృష్ణులు ఈ విధంగా మాట్లాడుతూ మహిమాచరణకు సమీపంగా నేల మీద కూర్చున్నారు. మా రాఖాలతో పాటు ఒకరిద్దరు భక్తులు కూడా అక్కడ ఉన్నారు. శ్రీరామకృష్ణులు మహిమతో, నా ఆధ్యాత్మిక అనుభూతుల గురించి మీకు చెప్పాలని నేను చాలా కాలంగా అనుకుంటున్నాను, కానీ చెప్పలేకపోయాను.
ఇవాళ చెప్దామనుకుంటున్నాను. సాధనలు చేయటం ద్వారా నేనున్న స్థితిని పొందవచ్చని మీరు అంటుంటారు కదా. అయితే అసలు సంగతి వేరే. ఇందులో ఒక విశేషం ఉన్నది. మా రాఖాల్ తదితర భక్తులు శ్రీరామకృష్ణులు ఏం చెప్తారా అని ఆతురతతో ఎదురు చూస్తున్నారు. శ్రీరామకృష్ణులు: భగవంతుడు నాతో మాట్లాడాడు. కేవలం దర్శనం మాత్రమే కాదు, మాట్లాడాడు కూడా. ఆయన గంగా నదిలో నుండి రావటం నేను మర్రి చెట్టు కింద నుండి చూశాను. తర్వాత ఎన్ని నవ్వులని ఆటలాడుతూ నా వేళ్ల మెటికలు విరిచాడు. అటు తర్వాత మాట్లాడాడు. అవును, మాట్లాడాడు. 3 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా విలపించాను. అప్పుడు ఆయన వేదాలు, పురాణాలు, తంత్రాలు మొదలైన శాస్త్రాల్లో ఏముందో నాకు వెల్లడి చేశాడు. మహామాయ యొక్క మాయ ఏమిటో కూడా ఆయన ఒకరోజు నాకు చూపించాడు. గదిలో చిరుజ్యోతి ఒకటి క్రమక్రమంగా పెరగసాగింది. చివరకు ఆ జ్యోతి యావత్తు జగత్తును ఆవరించింది. ఇంకా నాచుతో కప్పబడిన ఒక పెద్ద చెరువును ఆయన చూపించాడు. గాలికి నాచు కొద్దిగా పక్కకు తొలగింది. తక్షణమే నీరు కానవచ్చింది. కానీ చూస్తుండగానే నలువైపుల నుంచి నాచు నాట్యం చేస్తూ వచ్చి మళ్ళీ నీటిని కప్పివేసింది. నీరు సచ్చిదానందం వంటిదని, నాచు మాయ వంటిదని ఆయన నాకు వెల్లడి చేశాడు. మాయ కారణంగా సచ్చిదానందం కానరావటం లేదు. ఒక్కోసారి కనిపించినా అది లిప్తకాలం మాత్రమే. మళ్ళీ అది మాయతో ఆచ్ఛాదితమైపోతుంది. ఎలాంటి వ్యక్తులు ఇక్కడికి వస్తారో వారు రావడానికి ముందే నాకు వెల్లడింపబడుతుంది. పంచవటి సమీపంలో మర్రి చెట్టు, పొగడ చెట్టు నడుమ చైతన్యుల బృందం సంకీర్తన నృత్యం చేస్తూ కనిపించింది. ఆ బృందంలో నేను బలరాం చూశాను. లేకుంటే పటికి బెల్లం మొదలైనవి నాకెవరు సరఫరా చేస్తారు? ఇంకా ఇతన్ని కూడా చూశాను అంటూ మాను చూపించారు. కేశవ్ సేన్ను కలుసుకోవటానికి మునిపే నేను అతన్ని చూశాను. కేశవ్ సేన్ అతని బృందాన్ని సమాధి స్థితిలో చూశాను. ఒక గది నిండా మనుషులు నా ఏట కూర్చుని ఉన్నారు. కేశవ్ పురి విప్పిన నెమల్లా అగుపించాడు. పురి అంటే అర్థం అతడి అనుచరుల సమూహం. కేశవ్ తల మీద ఎర్రటి మణిని చూశాను. అది రజోగుణానికి చిహ్నం. కేశవ్ తన శిష్యులతో, ఈయనేం చెప్తారో మీరంతా వినండి అన్నాడు. నేను అమ్మతో, అమ్మ వీరిది ఆంగ్లేయుల ధోరణి, నేను వీరితో ఎందుకు మాట్లాడాలి అన్నాను. అప్పుడు కలికాలంలో ఇలాగే ఉంటుందని అమ్మ నాకు వివరించింది. పిదప కేశవ్ అతడి అనుచరులు ఇక్కడ నుండి హరినామం, జగజ్జనని నామం స్వీకరించారు. అందుకే అమ్మ కేశవ్ బృందం నుండి విజయ్ను దూరం చేసింది. కానీ అతడు ఆది సమాజంలో చేరలేదు. తమను చూపుతూ, ఇందులో విశేషమైంది ఏదో ఒకటి ఉండి ఉండాలి. చాలా కాలం క్రితం గోపాల్ సేన్ అనే యువకుడు ఇక్కడికి వచ్చేవాడు. ఇందులో ఉన్న వ్యక్తి గోపాల్ ఛాతీ మీద పాదం మోపాడు. అప్పుడు గోపాల్ భావావస్థలో ఇలా అన్నాడు, మీరింకా వేచి ఉండవలసి ఉంది. నేను లౌకిక వ్యక్తులతో ఇక ఎంతమాత్రం ఉండలేను. ఆ పిదప పోతున్నాను అని చెప్పి అతడు ఇంటికి వెళ్ళిపోయాడు. తరువాత అతడు దేహత్యాగం చేశాడని విన్నాను. బహుశా అతడే నిత్యగోపాల్గా జన్మించుండవచ్చు. అద్భుత దర్శనాలు ఎన్నో కలిగాయి. అఖండ సచ్చిదానందుడి దర్శనం కలిగింది. అందులో 2 తరగతులకు చెందినవారు కంచెకు చెరొక వైపున విడివిడిగా ఉన్నారు. ఒకవైపు కేదార్, చుని తదితర సాకార భక్తులున్నారు. మరోవైపు ఎర్రటి ఇటుకురాయిపొడి గుట్టలా జ్యోతి ఉన్నది. దాని నడుమ నరేంద్రుడు కూర్చుని ఉన్నాడు. సమాధిమగ్నుడై ఉన్నాడు. ధ్యానంలో నిమగ్నుడై ఉండటం చూసి, ఓ నరేంద్ర అని పిలిచాను.
అతడు కొద్దిగా కళ్ళు తెరిచాడు. అతడే ఒక రూపంలో సిమ్లాలో కాయస్థ కుటుంబంలో జన్మించినట్లు అర్థం చేసుకున్నాను. అప్పుడు నేను అమ్మతో, అమ్మ, అతడిని మాయలో బంధించివేయి, లేకుంటే అతడు సమాధి స్థితుడై దేహత్యాగం చేస్తాడు అన్నాను. సాకారాన్ని విశ్వసించే కేదార్ తొంగి చూసి వణికిపోతూ పారిపోయాడు. అందుకే దీనిలో అమ్మ స్వయంగా నెలకొని ఉండి భక్తులతో లీలలు నిర్వహిస్తోందని అనుకుంటున్నాను. నాకు మొదటిసారి ఈ స్థితి కలిగినప్పుడు నా దేహం జ్యోతిలో ప్రకాశించేది, ఛాతీ ఎర్రబారేది. అప్పుడు అమ్మతో, అమ్మ, వెలుపల ప్రకాశించవద్దు, లోపలికి వెళ్ళిపో అన్నాను. అందుకే ఈ దేహం రంగు ఇప్పుడు పేలవంగా ఉంది. లేకుంటే జనం నన్ను పీడించి ఉండేవారు. తేజోమయ దేహాన్ని చూసి జనం ఇక్కడ గుంపు మూగేవారు. ఇప్పుడు వెలుపలి ప్రకాశం లేదు. దీనితో కలుపు మొక్కలు ఇక్కడ నిలువజాలవు. ఎవరైతే శుద్ధ భక్తులో కేవలం వారు మాత్రమే ఉంటారు. నాకు ఈ వ్యాధి ఎందుకు కలిగిందో తెలుసా? దానిలో అంతరార్థం ఉంది. ఈ వ్యాధిని చూసి సకామ భక్తి ఉన్నవాళ్ళు పారిపోతారు. నాకు కోరిక ఉండేది. అమ్మతో, అమ్మ, నేను భక్తులకు రాజును కావాలి అన్నాను. మళ్ళీ నా మనస్సులో ఒక ఆలోచన తలెత్తింది. ఎవరైతే హృదయపూర్వకంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తారో వారు ఇక్కడికి తప్పక రావాల్సి ఉంటుంది. తప్పక రావాలి. చూడు, అలాగే జరుగుతుంది. అందరూ అలాంటి వారే వస్తున్నారు. ఇందులో ఏముందో నా తల్లిదండ్రులకు తెలుసు. మా తండ్రి గారికి గైలో రఘువీరుడు స్వప్నంలో కనిపించి, నేను నీ కుమారుడిగా జన్మిస్తాను అన్నాడు. ఇందులో ఉన్నది ఆయనే. కామినీ కాంచనాల త్యాగం. ఇది నేను సాధించాను అనుకుంటున్నారా? నేను స్వప్నంలో కూడా స్త్రీ సంభోగం చేయలేదు. నాంట నాకు వేదాంతాన్ని బోధించాడు. 3 రోజుల్లోనే సమాస్థితి కలిగింది. మాధవీలత క్రింద నా సమాస్థితిని చూసి అతడు చకితుడైపోయాడు. అరే, ఇదేమిటి అన్నాడు. అప్పుడు అతడు ఇందులో ఏముందో తెలుసుకోగలిగాడు. నాతో, నన్ను వెళ్ళనివ్వు అన్నాడు. ఆ మాటలు విని నేను భావావస్థలోకి వెళ్ళిపోయాను. ఆ స్థితిలో నాకు వేదాంత బోధ పడిందే, నువ్వు వెళ్ళజాలవు అన్నాను. అప్పుడు నేను రాత్రింబవళ్ళు అతడితోనే ఉండేవాడిని. మేం కేవలం వేదాంతం గురించి మాత్రమే మాట్లాడుకునేవాళ్ళం. బ్రాహ్మణి నాతో ఇలా అంది, నాయన, నువ్వు వేదాంతం వినవద్దు, అది నీ భక్తికి హాని కలిగిస్తుంది. అమ్మతో ఇలా అన్నాను, అమ్మ, ఈ దేహాన్ని నేను ఎలా రక్షించుకోగలను? సాధువులు, భక్తులు నా వద్దకు ఎలా నిలుపుకోగలను? ఒక సంపన్నుడి నా వద్దకు పంపించు. అందుకే మధురబాబు నాకు 14 సంవత్సరాల పాటు సేవ చేశాడు. నా వద్దకు ఎలాంటి భక్తులు వస్తారో ఇందులో ఉన్న వ్యక్తి ముందుగానే తెలియజేస్తాడు. గౌరాంగుడి రూపదర్శనం అవగానే వెంటనే గౌరాంగుడి భక్తులు వస్తున్నారని అర్థం చేసుకుంటాను. ఎవరైనా శాక్తేయులు వస్తున్న పక్షంలో శక్తి రూపం అంటే కాళీ రూప దర్శనం కలుగుతుంది. సాయంకాలం హారతి సమయంలో కుటీ మీదకి వెళ్ళి, అరే, మీరంతా ఎక్కడున్నారా, రండి అంటూ కేకలు పెట్టేవాడిని. చూడు, ఇప్పుడు అందరూ ఒకరొకరుగా వచ్చి చేరుతున్నారు. ఇందులో స్వయంగా భగవంతుడే విరాజిల్లుతున్నాడు. ఆయనే స్వయంగా భక్తులందరితో పనిచేస్తున్నాడు. ఒక్కో భక్తుడు ఎంతటి అద్భుత స్థితిలో ఉన్నాడని చిన్న నరేంద్రుడికి కుంభకం దానంతా ఏర్పడుతుంది. పిదప సమాస్థితి కలుగుతుంది. ఒక్కోసారి 2.5 గంటల పాటు, మరికొన్నిసార్లు ఇంకా ఎక్కువసేపు సమాస్థితిలోనే ఉంటాడు. ఎంత ఆశ్చర్యకరం! ఇక్కడ అన్ని రకాల సాధనలు జరిగాయి. జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం, ఆయుస్సు పెంపొందించుకునే నిమిత్తం హఠయోగం కూడా అభ్యసించాను. ఇందులో మరో వ్యక్తి ఉన్నాడు. లేకుంటే సమాధి స్థితి పిదప భక్తిని ఆశ్రయించుకుని భక్తులతో ఎలా వసించగలను? కువర్ సింగ్ ఇలా అనేవాడు, సమాధి స్థితి అనంతరం తిరిగి వచ్చిన వ్యక్తిని నేను ఎన్నడూ చూడనే లేదు. మీరు సాక్షాత్తు గురునానక్కే.
నలువైపులా లౌకిక వ్యక్తులు, నలువైపులా కామిని కాంచనాలు, వీటన్నిటి మధ్య వసిస్తూ కూడా నా మనోస్థితిలా ఉంది. సమాధి స్థితి, భావావస్థలు నిరంతరం నెలకొనే ఉన్నాయి. అందుచేతనే ప్రతాప్ కుక్ సాహెబ్తో ఇక్కడికి వచ్చినప్పుడు నౌక మీద నా స్థితిని చూసి, అమ్మో భూతం ఆవహించినట్లుగా ఉంది అన్నాడు. రాఖాల్, మా ప్రభృతులు అవాక్కై శ్రీరామకృష్ణుల ఈ అద్భుత దర్శనాల ఉదంతం వింటున్నారు. శ్రీరామకృష్ణులు సూచిస్తున్న విషయాన్ని మహిమాచరణ అర్థం చేసుకోనట్లుంది. అంతా విని అతడు ఇలా అన్నాడు, అయ్యా, ప్రారబ్ధవశాత్తు మీకు ఇవన్నీ సంభవించాయి. శ్రీరామకృష్ణులు ఒక సాధువో లేక భక్తుడు అనేదే అతడి తలంపు. అతడి మాటలను అంగీకరిస్తూ ఆయన ఇలా అన్నారు, గత కర్మల ఫలం. అనేక భగవంతులు కలిగి ఉన్న సంపన్నుడి లాంటివాడు భగవంతుడు. ఇది ఆయనకు కచేరీ చావిడి లాంటిది. భక్తుడు భగవంతుడి కచేరీ చావిడి. సమయం రాత్రి 9 గంటలవుతోంది. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణుల సమక్షంలో తంత్రశాస్త్రాలకు సంబంధించిన బ్రహ్మచక్రం వేయాలన్నది మహిమాచరణ ఇచ్చ. అతడు రాఖాల్, మా, కిషోరి ఇంకా ఒకరిద్దరు భక్తులతో నేల మీద చక్రం వేశాడు. వారందరినీ ధ్యానించమని చెప్పాడు. రాఖాల్ భావావస్థలోకి వెళ్ళిపోయాడు. శ్రీరామకృష్ణులు లేచి అతడి ఛాతీ మీద చెయ్యి వేసి జగజ్జనని నామాన్ని ఉచ్చరించసాగారు. రాఖాల్కి బాహ్య స్పృహ కలిగింది. సమయం రాత్రి 1 గంట కావస్తోంది. నేడు కృష్ణపక్ష చతుర్దశి. నలువైపులా దట్టంగా చీకటి అలుముకొనుంది. ఒకరిద్దరు భక్తులు గంగానది గట్టున పచారులు చేస్తున్నారు. శ్రీరామకృష్ణులు లేచి బయటకు వచ్చారు. భక్తులతో ఇలా అన్నారు, ఈ సమయంలో, ఇలాంటి నిశీది సమయంలో అనాహత శబ్దం వినవస్తుందని నా అంట అనేవాడు. తెల్లవారుజామున మహిమాచరణ్, మాలు ఇద్దరూ శ్రీరామకృష్ణుల గదిలో నేలపైన పడుకున్నారు. రాఖాల్ మడత మంచం మీద పడుకొని ఉన్నాడు. మధ్య మధ్యలో శ్రీరామకృష్ణులు 5 సంవత్సరాల బాలుడి వలె దిగంబరంగా గదిలో పచారులు చేస్తున్నారు. సోమవారం ఆగస్టు 10. ప్రాతకాలాన శ్రీరామకృష్ణులు జగజ్జనని నామాన్ని ఉచ్చరిస్తున్నారు. పశ్చిమాన ఉన్న మొగసాల్లోకి వెళ్ళి గంగామాతను దర్శించారు. గదిలోని దేవీ దేవతల పటాలన్నిటి వద్దకు వెళ్ళి వాటికి నమస్కరించారు. భక్తులు లేచి ఆయనకు ప్రణామం చేసి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళారు. కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు పంచవటికి వెళ్ళి ఒక భక్తుడితో మాట్లాడసాగారు. అతడు స్వప్నంలో చైతన్యదేవులను దర్శించాడట. శ్రీరామకృష్ణులు పారవశ్యంతో ఆహా ఆహా అన్నారు. కానీ అది కేవలం స్వప్నం మాత్రమే కదండి అన్నాడు భక్తుడు. స్వప్నం ఏమైనా సామాన్య విషయం అనుకుంటున్నావా అన్నారు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణుల కళ్ళలో నీళ్లు తిరిగాయి. గొంతు గద్గదమైంది. ఒక భక్తుడికి జాగ్రత్త అవస్థలో దివ్య దర్శనం కలిగిందన్న విషయం విని ఆయన, అందులో ఆశ్చర్యమే ఉంది. ఇటీవల నరేంద్రుడు కూడా భగవద్ రూపాలను దర్శిస్తున్నాడు అన్నారు. మహిమాచరణ్ స్నానాదులు పూర్తి చేసుకుని కాళీ ఆలయానికి పశ్చిమంగా ఉన్న 12 శివాలయాల్లో ఒకదానిలోకి వెళ్ళి ఏకాంతంలో వేదపఠనం చేస్తున్నాడు. సమయం 8 గంటలవుతోంది. మా గంగా స్నానం చేసి శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చాడు. బాగ్బజారుకు చెందిన బ్రాహ్మణవితంతో కూడా ఆయన దర్శనార్థం వచ్చింది. శ్రీరామకృష్ణులు బ్రాహ్మణితో మాను చూపిస్తూ, ఇతడికి తినడానికి ప్రసాదం ఇవ్వమ్మా, గూట్లో పూరి ఉండాలి చూడు అన్నారు. ముందుగా మీరు స్వీకరించండి, తర్వాత అతడు తింటాడు అన్నది బ్రాహ్మణి. శ్రీరామకృష్ణులు మాతో, నువ్వు ముందుగా జగన్నాథుని ప్రసాదం పుచ్చుకో, తర్వాత ప్రసాదం ఆరగించవచ్చు. ప్రసాదం స్వీకరించాక మా శివాలయాలకు వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నాడు. మళ్ళీ శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి ప్రణామం చేశాడు. బయలుదేరటానికి సిద్ధమయ్యాడు. శ్రీరామకృష్ణులు ఆప్యాయంగా, నువ్వు ఇక బయలుదేరు, మళ్ళీ నీ పని కోసం వెళ్ళవలసి ఉంది కదా అన్నారు. మంగళవారం ఆగస్టు 11. శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చుని ఉన్నారు. ఉదయం 8 గంటల నుండి ఆయన మౌనవ్రతం పాటిస్తున్నారు. ఆయన వ్యాధి ప్రారంభమైంది.
అనతి కాలంలోనే తాము దేహత్యాగం చేసి మళ్ళీ జగన్మాత ఒడిలోకి వెళ్ళిపోతానని ఆయన ఎరిగినట్లున్నారు. అందుకే నా మౌనం పాటిస్తున్నారు. ఆయన మౌనాన్ని చూసి శారదామాత విలపిస్తున్నారు. రాఖాల్ లాటూలు కూడా విలపించారు. బాగ్బజారుకు చెందిన బ్రాహ్మణి వచ్చి ఉంది. ఆమె కూడా శ్రీరామకృష్ణుల అనూహ్య మౌనాన్ని చూసి కంటనీళ్లు పెట్టుకుంది. భక్తులు మధ్య మధ్య ఆయన్ను, ఇక మీరు ఎల్లవేళలా మౌనం పాటిస్తారా అని అడిగారు. అందుకైన లేదు అన్నట్లుగా సైగ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు నారాయణ వచ్చాడు. అమ్మ నిన్ను చల్లగా చూడుగాక అని శ్రీరామకృష్ణులు అతడిని ఆశీర్వదించారు. శ్రీరామకృష్ణులు మాట్లాడారన్న విషయాన్ని నారాయణ తక్కిన భక్తులందరికీ తెలిపాడు. రాఖాల్ తదితర భక్తుల గుండెల మీద నుండి పెద్ద బరువు తొలగిపోయినట్లు ఊపిరి పీల్చుకున్నారు. వారందరూ గదిలోకి వచ్చి ఆయనకు సమీపంగా నేల మీద కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు భక్తులతో, సర్వము మాయేనని అమ్మ నాకు చూపించింది. కేవలం ఆమె మాత్రమే సత్యం. తక్కినదంతా ఆమె మాయ యొక్క వైభవమే. మరో సంగతి కూడా వెల్లడైంది. భక్తులు ఎవరెవరు ఎంతవరకు పురోగమించారన్నది చూశాను. నారాయణ తదితర భక్తులు, అయ్యా అది కాస్త మాకు తెలియజేయండి అన్నారు. అందుకు శ్రీరామకృష్ణులు, నిత్యగోపాల్, రాఖాల్, నారాయణ్, పూర్ణుడు, మహిమా చక్రవర్తి వీరందరి గురించి తెలిసింది అన్నారు. ఆదివారం ఆగస్టు 16, 1885. శ్రీరామకృష్ణుల వ్యాధి గురించిన సమాచారం కలకత్తా భక్తులకు అందింది. అది ఏదో మామూలు గొంతు పుండు లాంటిదేనని వారు అనుకున్నారు. గిరీష్, రామ్, నిత్యగోపాల్, మహిమా చక్రవర్తి, కిషోరి, పండిట్ శశిధర, తర్క చూడామణి తదితర భక్తులు ఆయన్ను దర్శించే నిమిత్తం దక్షిణేశ్వరం వచ్చారు. శ్రీరామకృష్ణులు మునుపట్లాగే ఆనందంతో భక్తులతో మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు, అమ్మకు నా వ్యాధి గురించి చెప్పలేను. అలా చెప్పటానికి సిగ్గుపడతాను. భగవంతుడు మీ వ్యాధి నయమే ఇలా చేస్తాడు అన్నాడు గిరీష్. అవునండి, మీకు బాగైపోతుంది అన్నాడు రామ్. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, మీరంతా అలాగే ఆశీర్వదించండి అన్నారు. అందరూ నవ్వారు. గిరీష్ కొత్తగా వస్తూ ఉన్న వ్యక్తి. శ్రీరామకృష్ణులు అతడితో ఇలా అన్నారు, నీకు ఎన్నో పనులుంటాయి. వాటన్నిటితో నువ్వు సతమతం అవుతూ ఉంటావు. ఇంకో 3 సార్లు నువ్వు ఇక్కడికి రా. శశిధర్తో, ఆద్యాశక్తి గురించి కాస్త చెప్పు అని అడిగారు. అయ్యా నాకేం తెలుసునని మీరు అలా అడుగుతున్నారు అన్నాడు శశిధర్. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, పలానా మనిషిని ఎవరో వ్యక్తి అమితంగా గౌరవించేవాడట. హుక్కా కోసం నిప్పు తీసుకురమ్మని ఆ మనిషి ఆ వ్యక్తికి చెప్పాడు. అందుకు ఆ వ్యక్తి, అయ్యా మీకోసం నిప్పు తీసుకురావడానికి నేను అర్హున్నా ఏమిటి అన్నాడు. చివరకు నిప్పు తీసుకునే రాలేదు. అందరూ నవ్వారు. ఆద్యాశక్తే ఈ జగత్తుకు నిమిత్త కారణం, ఉపాదాన కారణం కూడా. ఆమె జీవజగత్తులను సృష్టిస్తోంది. మళ్ళీ ఆమె జీవజగత్తులుగా అయి ఉంటుంది. ఉదాహరణకు సాలీడు గూడును అదే స్వయంగా తయారు చేస్తుంది. పైగా అది గూడును తన శరీరంలో నుండే బయటకు తీస్తుంది అని చెప్పాడు శశిధర్. అది శ్రీరామకృష్ణులు, మరో విషయం, ఎవరైతే పురుషుడో ఆయనే ప్రకృతి కూడా, ఎవరైతే బ్రహ్మమో ఆయనే శక్తి కూడా. ఆయన నిష్క్రియుడై ఉన్నప్పుడు, సృష్టి స్థితి లయాలను నిర్వర్తించనప్పుడు ఆయన్ను బ్రహ్మం అంటాను, పురుషుడు అంటాను. మళ్ళీ ఈ కార్యాలన్నింటినీ నిర్వర్తించేటప్పుడు ఆయన్ను శక్తి అంటాను, ప్రకృతి అంటాను. కానీ ఎవరైతే బ్రహ్మమో ఆయనే శక్తి, ఎవరైతే పురుషుడో ఆయనే ప్రకృతి అయి ఉన్నాడు. నీరు స్థిరంగా ఉన్నప్పుడు నీరే, కదులుతున్నప్పుడు కూడా నీరే. పాము మెలికలు తిరుగుతూ వెళ్ళినప్పుడు పామే, చుట్టుకొని నిశ్చలంగా ఉన్నప్పుడు కూడా పామే. బ్రహ్మం అంటే ఏమిటో నోటితో చెప్పలేం. అక్కడ నోరు మూతపడిపోతుంది. కీర్తనలో గాయకులు మొదట నిమాయి మేర మతువాలా హాతి అని పాడతారు.
ఇలా పాడుతూ పాడుతూ చివరకు పూర్తి చరణం పాడలేరు. కేవలం హాతి అంటుంటారు. అటుపైన హాతి హాతి అంటూ ఆఖరికి కేవలం హా హా అని మాత్రమే పలుకుతారు. చివరికి అది కూడా పలకలేరు. పూర్తిగా బాహ్య జ్ఞానాన్ని కోల్పోతారు. ఇలా పలుకుతూ శ్రీరామకృష్ణులు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. నిలబడే సమాధి స్థితిలో ఉన్నారు. బాహ్య స్పృహలోకి వచ్చాక ఇలా అన్నారు: క్షరాక్షరాలకు అతీతమైన దానిని నోటితో చెప్పలేం. భక్తులందరూ మౌనంగా ఉండిపోయారు. మళ్ళీ శ్రీరామకృష్ణులే మాట్లాడుతూ ఇలా అన్నారు: భోగాలు మిగిలి ఉన్నంత వరకు, లేక కర్మలు మిగిలి ఉన్నంత వరకు సమాధి స్థితి కలగదు. ఇలా అంటూ శశిధర్తో, భగవంతుడు ప్రస్తుతం నీతో లెక్చర్లు ఇవ్వడం మొదలైన కర్మలు చేయిస్తున్నాడు. నువ్వు వీటినన్నిటినీ నిర్వర్తించవలసి ఉంది. ఈ కొద్దిపాటి కర్మలు తీరిపోయాక నీకు శాంతి లభిస్తుంది. ఇల్లాలు ఇంటి పనులన్నింటినీ ముగించుకున్నాక స్నానం చేయటానికి పోతుంది. పిదప ఎన్నిసార్లు పిలిచినా సరే ఆమె మాత్రం తిరిగి రాదు. గురువారం, ఆగస్టు 27, 1885. శ్రీరామకృష్ణులు ఒకరిద్దరు భక్తులతో తమ గదిలో కూర్చుని ఉన్నారు. అప్పుడు సమయం సాయంత్రం 5 గంటలు అవుతోంది. భక్తులు వచ్చినప్పుడు ఆయన తమ వ్యాధిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా దాదాపు రోజంతా వారితో సంభాషించడం, గానం చేయటంలోనే మునిగి ఉంటారు. డాక్టర్ మధు శ్రీరామకృష్ణులకు చికిత్స చేస్తున్నాడు. అతడు తరచూ పడవలో కలకత్తా నుండి దక్షిణేశ్వరం వచ్చి ఆయనకు చికిత్స చేస్తున్నాడు. శ్రీరామకృష్ణుల ఆరోగ్య విషయంలో భక్తులు చింతాక్రాంతులై ఉన్నారు. డాక్టర్ ప్రతిరోజు వచ్చి ఆయన్ను చూడాలన్నది భక్తుల ఆకాంక్ష. మా శ్రీరామకృష్ణులతో ఇలా అన్నాడు: అతడు బాగా అనుభవజ్ఞుడైన డాక్టర్. ప్రతిరోజు వచ్చి చూస్తే బాగుంటుంది. ఆంట్పూర్కు చెందిన పండిట్ శ్యామాపద భట్టాచార్య వచ్చాడు. సంధ్యాకాలం కావడంతో అతడు సంధ్య వార్చుకునే నిమిత్తం గంగానది ఒడ్డున ఉన్న చాందినీ ఘాటుకు వెళ్ళాడు. సంధ్య వారుస్తూ అతడు అనేక అద్భుత దర్శనాలను గాంచాడు. తర్వాత శ్రీరామకృష్ణుల గదిలోకి వచ్చి నేల మీద కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు జగజ్జనని నామోచ్చారణ, ధ్యానం ముగించి తమ ఆసనం పైన కూర్చుని ఉన్నారు. మా కాలిపట్ట మీద కూర్చుని ఉన్నాడు. రాఖా, లాటు తదితరులు గదిలోకి వస్తూ పోతున్నారు. శ్రీరామకృష్ణులు పండితుణ్ణి చూపిస్తూ మాతో, ఇతడు ఉత్తముడు ఇలా అని పండితుడితో, నేతి నేతి విచారణ చేస్తూ పోయినప్పుడు మనస్సుకు ఎక్కడైతే శాంతి లభిస్తుందో అక్కడే పరబ్రహ్మం ఉన్నది. సప్తద్వారాలకు ఆవల రాజు వసిస్తున్నాడు. మొదటి ద్వారం వద్దకు వెళ్ళి చూసేసరికి సుసంపన్నుడైన వ్యక్తి ఒకరు ఎంతో ఆడంబరంగా అనేకులతో పరివేష్టితుడై కూర్చునున్నాడు. రాజును దర్శింప వచ్చినవాడు తన సహచరునితో, ఈయనేనా రాజు అని అడిగాడు. సహచరుడు ముసిముసి నవ్వులు నవ్వి కాదు అన్నాడు. రెండవ ద్వారం వద్ద, ఇంకా తక్కిన ద్వారాల వద్ద రాజును చూడటానికి వచ్చినవారు తన సహచరుణ్ణి అలాగే అడిగాడు. అతడు ఎంతగా ముందుకు వెళితే ఐశ్వర్యం కూడా అదేలా ఇనుమడిస్తోంది. హంగు, ఆడంబరాలు కూడా అదేవిధంగా మిరుమిట్లు గొలుపుతున్నాయి. సప్తద్వారాలు దాటాక అతడు తన సహచరుణ్ణి మరి ఏమీ అడగలేదు. రాజుగారి అపార ఐశ్వర్యాన్ని చూశాక అతడికి నోరు పెగలలేదు. స్థాణువైపోయాడు. రాజుగారు ఈయనే అని అర్థం చేసుకున్నాడు. ఈ విషయంలో మరే సందేహం లేదు. మాయను అతిక్రమించి వెళ్ళినప్పుడు మాత్రమే మనం భగవంతుణ్ణి చూడగలమండి అన్నాడు పండితుడు. భగవంతుణ్ణి సాక్షాత్కరించుకున్నాక ఆయనే ఈ మాయా జీవజగత్తులుగా అయి ఉన్నట్లు గాంచుతాం. నేతి నేతి విచారణ చేసేటప్పుడు ఈ సంసారం మాయాభవనంగా, స్వప్నం లాంటిదిగా తోస్తుంది. కానీ భగవత్ సాక్షాత్కార అనంతరం ఈ సంసారమే ఆనంద సౌధం అయిపోతుంది. కేవలం శాస్త్ర పఠనం వల్ల ఏమిటి ప్రయోజనం? పండితులు కేవలం విచారణలోనే మునిగుంటారు అన్నారు శ్రీరామకృష్ణులు. ఎవరైనా పండితుడని నన్ను సంబోధిస్తే నాకు చిర్రెత్తుకొస్తుంది అన్నాడు పండితుడు. నువ్వు అలా అంటున్నావంటే దానికి భగవత్ కృప ఉండి ఉండాలి.
పండితులు కేవలం విచారంలోనే మునుగుంటారు. ఒకరు పాలన గురించి విని ఉంటారు, మరొకరు పాలన త్రాగి ఉంటారు. అయితే భగవత్ సాక్షాత్కారానంతరం సర్వము నారాయణుడిగానే దర్శిస్తావు. నారాయణుడే సర్వస్వము అయి ఉన్నాడు. పండితుడు నారాయణ స్తోత్రం ఒకటి పఠించాడు. శ్రీరామకృష్ణుల ఆనందంతో పరవశులయ్యారు. పిదప పండితుడు గీతలోని శ్లోకాన్ని ఉదహరించాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. అన్నిట్లోనూ సమభావంతో వర్తించే యోగి సర్వ ప్రాణుల్లోనూ తన్ను గాంచుతాడు. అట్లే తనలోనే అన్ని ప్రాణులను చూస్తాడు. ఆత్మను పరమాత్మలో లగ్నం చేసే యోగి సకల భూతకోటిలోనూ పరమాత్మ స్వరూపాన్ని గాంచగలడు. మీరు ఆధ్యాత్మ రామాయణం చదివారా అని అడిగారు శ్రీరామకృష్ణులు. కొద్దిగా చదివానండి అన్నాడు పండితుడు. అది పూర్తిగా భక్తి జ్ఞానాలతో నిండి ఉంది. శబరి ఉపాఖ్యానం, అహల్య గానం చేసిన స్తోత్రం అవన్నీ భక్తిపూరితాలు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, విషయాసక్తికి భగవంతుడు ఎంతో దూరం. అవునండి, విషయాసక్తి ఉన్న చోటుకు భగవంతుడు ఎంతో దూరంలో ఉంటాడు. అది లేని చోటుకు ఆయన అతి సమీపం. ఉత్తరపారాకు చెందిన జమీందారు ఒకరిని చూశాను. ముఖర్జీ వంశీయుడు. వృద్ధాప్యం వచ్చేసింది, కానీ ఆయన కేవలం నవలలు కథలు మాత్రమే వింటూ ఉంటాడు అన్నాడు పండితుడు. అందు శ్రీరామకృష్ణులు, ఆధ్యాత్మ రామాయణంలో మరో విషయం ఉంది. భగవంతుడే జీవజగత్తులుగా అయి ఉన్నాడు. పండితుడు ఆనందభరితుడయ్యాడు. భాగవతం దశమస్కంధంలో ఈ భావానికి చెందిన స్తవం గానం చేశాడు. కృష్ణ కృష్ణ మహాయోగిం స్త్వమాజ్య పురుష పరః వ్యక్తావ్యక్తమిదం విశ్వం రూపం తే బ్రాహ్మణ విదుః త్వమేకం సర్వభూతానాం దేహస్వాత్మేంద్రియేశ్వరః త్వమేవ కాలో భగవాన్ విష్ణురవ్యయః ఈశ్వరః త్వం మహాన్ ప్రకృతిః సూక్ష్మా రజస్తమోమయీ త్వమేవ పురుషోధ్యక్షః సర్వక్షేత్ర వికారవిత్. స్తవం వింటూ శ్రీరామకృష్ణులు నిలబడే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. పండితుడు కూర్చునున్నాడు. పండితుడి ఒడిలోనూ ఛాతీ మీద తమ పాదాన్ని మోపి శ్రీరామకృష్ణులు నవ్వారు. పండితుడు ఆయన పాదాన్ని పట్టుకొని గురో చైతన్యం దేహి అన్నాడు. పిదప శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చున్నారు. పండితుడు వెళ్ళిపోయాక మాతో ఇలా అన్నారు. చూసావా, నేను చెప్పినదంతా నిజం అవుతోంది. హృదయపూర్వకంగా జపధ్యానాలు చేసిన వారందరూ ఇక్కడికి వచ్చి తీరాలి. అప్పుడు సమయం రాత్రి 10 గంటలవుతోంది. శ్రీరామకృష్ణులు కొద్దిగా రవ్వ పాయసం సేవించి పడుకున్నారు. మాను కాస్త కాళ్ళు పట్టమన్నారు. కాసేపటి తర్వాత రామ్లాల్తో, కావాలంటే మా రాఖాళ్ళు గదిలోనే నిద్రపోవచ్చు అన్నారు. శుక్రవారం ఆగస్టు 28. ప్రత్యూష వేళ. శ్రీరామకృష్ణులు లేచి జగజ్జనాన్ని ధ్యానిస్తున్నారు. జబ్బు కారణంగా భక్తులకు ఆయన ముఖతా జాలువారే మధుర నామోచ్చారణ వినే అవకాశం దక్కడం లేదు. కాలకృత్యాలు తీర్చుకొని ఆయన గదిలో చిన్న మంచంపై ఆసీనులయ్యారు. మాను, అది సరే, నాకు ఈ రోగం ఎందుకు సంక్రమించిందో చెప్తావా అని అడిగారు. అన్ని విషయాల్లోనూ సామాన్యుల వలె కనిపించకపోతే జనం మీ వద్దకు రావడానికి సాహసించరు. కానీ ఇంతటి అనారోగ్య పరిస్థితిలో కూడా మీరు సర్వదా భగవత్ చింతనలో మునిగి ఉండటం చూసి వారు అబ్బురపడిపోతున్నారు అన్నాడు మా. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, బలరాం కూడా మీకే అలా అయినప్పుడు మరి మాకెందుకు కాదు అన్నాడు. సీత కోసం దుఃఖిస్తూ రాముడు తన ధనుస్సు కూడా ఎత్తలేకపోవటం చూసి లక్ష్మణుడు అచ్చెరు పొందాడు. పంచభూతాల వలలో చిక్కుకొని బ్రహ్మం కూడా విలపించింది. భక్తుల కష్టాలను చూసి యేసుక్రీస్తు కూడా సామాన్యుల వలె విలపించాడు అన్నాడు మా. ఏమిటా కథ అని అడిగారు శ్రీరామకృష్ణులు.
మార్తా మేరీలిద్దరూ అక్క చెల్లెళ్ళు. లాజరస్ వారి సోదరుడు. వారు ముగ్గురు యేసుప్రభు భక్తులు. లాజరస్ మరణించాడు. యేసుక్రీస్తు ఆ సమయంలో వారి ఇంటికి వెళుతున్నాడు. మేరీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదాల వద్ద మోకరిల్లింది. విలపిస్తూ ఇలా అంది, ప్రభు, నువ్వు కనుక వచ్చి ఉంటే మా సోదరుడు మరణించేవాడు కాదు. ఆమె విలాపం చూసి యేసుక్రీస్తు కూడా కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. తరువాత ఆయన గోరీ వద్దకు వెళ్ళి లాజరస్ను పేరు పెట్టి పిలిచాడు. వెంటనే లాజరస్ మళ్ళీ సజీవుడై ఆయన వద్దకు వచ్చాడు అన్నాడు మా. కానీ నేను అలాంటివి చేయజాలను అన్నారు శ్రీరామకృష్ణ. అయితే అవన్నీ మీరు మీ ఇచ్చ మేరకే చేయటం లేదు. అవన్నీ సిద్ధులు, అందుకే మీరు వాటిని చేయడం లేదు. అలాంటి శక్తులను ప్రదర్శించడం వల్ల జనం ఆసక్తి వారి దేహం వైపుకు మరలుతుంది, శుద్ధ భక్తి వైపు మరలదు. అందుకే మీరు అటువంటి అద్భుతాలు ప్రదర్శించడం లేదు అన్నాడు మా. కానీ మీకు యేసుక్రీస్తుకు చాలా పోలికలున్నాయి అన్నాడు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, ఇంకా ఏ పోలికలున్నాయి అని అడిగారు. మీరు భక్తులను ఉపవసించమనో లేక మరేదైనా కఠోర నియమాలను పాటించమనో చెప్పరు. ఆహారం విషయంలో మీరు ఎలాంటి కఠిన నిబంధనలు విధించరు. యేసుక్రీస్తు శిష్యులు ఆదివారం నాడు నియమానుసారం ఉపవాసం అంటే సబ్బాత్ చేయలేదు. అందువల్ల శాస్త్రానుసారం వర్తించే వాళ్ళు పారసీలు వారిని చివాట్లు పెట్టారు. అందుకు యేసుక్రీస్తు ఇలా అన్నాడు, వారు తినడం వల్ల మంచి పనే చేశారు. మగ పెళ్లి వారు పెళ్లి కొడుకుతో ఉన్నంతకాలం నవ్వులు కేరింతలతో వేడుక చేసుకుంటారు. దీని అర్థం ఏమిటి అని అడిగారు శ్రీరామకృష్ణ. దీని అర్థం అవతార పురుషుని శిష్యులు ఆయనతో ఉన్నంతకాలం అమితోత్సాహంతో ఉంటారు. వారెందుకు దుఃఖంలో ఉండాలి? కానీ ఆయన స్వధామానికి వెళ్ళిపోయినప్పటి నుండి వారికి కష్టాలు మొదలవుతుంది అన్నాడు మా. అందు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఇంకా ఏమైనా పోలికలున్నాయా అని అడిగారు. మీరు అంటుంటారే, బాలుర్రో కామినీ కాంచనాలు ఇంకా ప్రవేశించలేదు, వారు ఉపదేశాలను చక్కగా అర్థం చేసుకోగలరు. కొత్త కుండలో పాలను ఉంచవచ్చు, కానీ ఇది వరకు పెరుగు తోడు పెట్టిన కుండలో పాలను ఉంచినట్లయితే అవి విరిగిపోవచ్చు అని క్రీస్తు కూడా అలాగే చెప్పాడు. ఆయన ఏమనేవాడు అని అడిగారు శ్రీరామకృష్ణ. పాత సీసాలో కొత్త మద్యాన్ని పెట్టినట్లయితే సీసా పగిలిపోవచ్చు. పాత వస్త్రాన్ని కొత్త వస్త్రంతో అతుకు వేసి కుట్టితే పాత వస్త్రం చిరిగిపోతుంది అని చెప్పాడు మా. పైగా మీరు చెప్తుంటారు కదా, నేను అమ్మ ఒక్కటేనని. అలాగే క్రీస్తు కూడా నేను నా పిత ఒక్కడే అనేవాడు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, ఇంకా ఏమైనా ఉందా అని అడిగారు. మీరు అంటుంటారే, వ్యాకుల చిత్తంతో ప్రార్థించినట్లయితే భగవంతుడు తప్పక ఆలకిస్తాడు అని. యేసుక్రీస్తు కూడా వ్యాకులతతో తలుపు తట్టండి, తలుపు తెరవబడుతుంది అనేవాడు అని చెప్పాడు. శ్రీరామకృష్ణులు, అది సరే, నువ్వు చెబుతున్నట్లు భగవంతుడే మళ్ళీ అవతరించాడంటే అది పూర్ణ అవతారమా లేక కళ లేక అంశావతారమా అని అడిగారు. అయ్యా, పూర్ణ అంశ లేక కళ అన్న విషయం నాకు అర్థం కావడం లేదు, కానీ మీరు చెప్పినట్లు గోడలోని గుండ్రని రంధ్రం విషయం మాత్రం అర్థం చేసుకున్నాను అన్నాడు. శ్రీరామకృష్ణులు, అదేమిటో కాస్త చెప్పు అన్నారు. గోడలో ఒక గుండ్రని రంధ్రం ఉంది. ఆ రంధ్రం గుండా గోడకు ఆవల ఉన్న మైదానం కొంత కనిపిస్తుంది. అదేవిధంగా మీలో నుండి ఆ అనంత భగవత్స్వరూపాన్ని కొద్దిగా చూడగలం అని చెప్పాడు మా. అవును, ఒక్కసారిగా 2-3 క్రోసుల దూరం వరకు చూడవచ్చు అన్నారు శ్రీరామకృష్ణ. మా లేచి చాందిని ఘాట్కు వెళ్ళాడు. గంగా స్నానం చేసి తిరిగి గదిలోకి వచ్చాడు. అప్పుడు సమయం ఉదయం 8 గంటలు అవుతుంది. మా లాటూను జగన్నాథస్వామి అన్నప్రసాదం ఇవ్వమని అడిగాడు. శ్రీరామకృష్ణులు మా ప్రక్కన నిలబడిలా అన్నారు, ఈ ప్రసాదాన్ని క్రమం తప్పకుండా పుచ్చుకుంటూ ఉండు. భక్తులైన వారు ప్రసాదం తినకుండా తక్కిన ఆహారం ఏది తినరు. నిన్న నేను బలరాంబాబు ఇంట్లో నుండి జగన్నాథస్వామి ప్రసాదం తీసుకున్నానండి. దాన్నే రోజు 1-2 పలుకులు నోట్లో వేసుకుంటున్నాను అని చెప్పాడు మా. శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి మా సెలవు పుచ్చుకున్నాడు.
ఆయన ఆప్యాయంగా మాతో ఇలా అన్నారు. నువ్వు రేపు పెందలాడేరా, భాద్రపదం ఎండలు ఒంటికి మంచివి కావు అన్నారు. సోమవారం ఆగస్టు 31, 1885. శ్రీరామకృష్ణులు తమ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. సమయం రాత్రి 8 గంటలవుతోంది. రోగగ్రస్తమై ఉన్నప్పటికీ ఆయన సర్వదా తమ భక్తుల శ్రేయస్సు గురించి ఆలోచిస్తున్నారు. ఒక్కోసారి ఆయన బాలుడిలా అశాంతికి లోనవుతారు. మళ్ళీ తమ వ్యాధిని పూర్తిగా విస్మరించి భగవత్ ప్రేమలో ఉన్మత్తులవుతారు. భక్తుల పట్ల ఆయన ప్రేమ బిడ్డల పట్ల తల్లికి ఉన్న ప్రేమ లాంటిది. 2 రోజుల క్రితం, అంటే శనివారం రాత్రి, ఆయన పూర్ణుడి నుండి ఒక ఉత్తరం అందుకున్నారు. అందులో పూర్ణుడు ఇలా వ్రాశాడు. నేను పరమానందంలో పరవశించిపోతున్నాను. ఒక్కోసారి ఆ ఆనందం కారణంగా రాత్రుళ్ళు నిద్ర పట్టడం లేదు. ఉత్తరంలోని విషయాన్ని విన్న తర్వాత శ్రీరామకృష్ణ ఇలా అన్నారు. ఇది వింటుంటే నాకు రోమాంచితం అవుతోంది. ఇదే ఆనందావస్థ అతడిలో భవిష్యత్తులో కూడా నెలకొంటుంది. ఏది, ఒకసారి ఉత్తరం చూడనివ్వు. ఉత్తరాన్ని చేతిలో అదిమి పెట్టుకుని ఆయన ఇలా అన్నారు. సాధారణంగా నేను ఉత్తరాలను స్పృశించలేను, కానీ ఇది చాలా మంచి ఉత్తరం. అదే రాత్రి విశ్రమించినప్పుడు శ్రీరామకృష్ణులకు హఠాత్తుగా చెమటలు పట్టసాగాయి. ఆయన ప్రక్క మీద నుండి లేచి, ఈ రోగం నయం కాదని నాకు అనిపిస్తోంది అన్నారు. ఈ మాట వినగానే భక్తుల గుండెలు గుబిల్లుమన్నాయి. శ్రీరామకృష్ణ సేవార్థం శారదామాత దక్షిణేశ్వర కాళీ ఆలయానికి వచ్చి ఉన్నారు. నహబత్తులో వసిస్తున్నారు. నహబత్తులో ఆమె ఉన్నట్లు ఏదో ఒకరిద్దరు భక్తులకు తప్ప మరెవరికి తెలియదు. ఒక భక్తురాలు, అంటే గోలప్మ, ఎన్నో రోజులుగా నహబత్తులో శారదామాతతో పాటు బస చేస్తోంది. ఆ భక్తురాలు శ్రీరామకృష్ణులను దర్శించే నిమిత్తం తరచూ ఆయన గదికి వస్తూ ఉంటుంది. ఆయన ఒకరోజు ఆమెతో, నువ్వు చాలా రోజులుగా ఇక్కడ ఉంటున్నావు, చూసేవాళ్ళు ఏమనుకుంటారు? 10 రోజుల పాటు నువ్వు ఇంటికి వెళ్ళి రావటం మంచిది అన్నారు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద దక్షిణం వైపు తలపెట్టి ప్రక్కకు తిరిగి పడుకున్నారు. మధ్యం రాలేక కలకత్తా నుండి గంగాధర్, మా వచ్చారు. గంగాధర్ శ్రీరామకృష్ణుల పాదాల వద్ద కూర్చున్నాడు. ఆయన మాతో మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు, ఆ రోజు ఇక్కడకు 2 కుర్రవాళ్ళు వచ్చారు. వారిలో ఒకడు శంకర్ ఘోష్ ముని మనవడు సుబోధ్, మరొకడు అతడి ప్రక్కింటి అబ్బాయి క్షీరోద్. 2 మంచి కుర్రవాళ్ళు. వారితో నేను ప్రస్తుతం నాకు అస్వస్థతగా ఉన్నది అన్నాను. ఆ తర్వాత నీ వద్దకు వెళ్ళి ఏమైనా ఉపదేశం పొందమని చెప్పాను. నువ్వు వారి పట్ల కొద్దిగా ధ్యాస వహించు. అలాగేనండి, వారు మా పొరుగింటి వారే అన్నాడు మా. ఆ రోజు మళ్లీ చెమటలు పట్టడంతో నిద్రాభంగమైంది. ఈ వ్యాధి ఏమిటో అంతుపట్టడం లేదు అన్నారు శ్రీరామకృష్ణ. అయ్యా, మిమ్మల్ని ఒకసారి భగవాన్ రుద్రకు చూపించాలని నిర్ణయించుకున్నాం. అతడు ఎండి చేసినవాడు, బాగా అనుభవం ఉన్న వైద్యుడు అన్నాడు మా. ఎంత తీసుకుంటాడేమిటి అని అడిగారు శ్రీరామకృష్ణ. మామూలుగా అయితే 20 లేక 25 రూపాయలు పుచ్చుకుంటాడు. అయితే వద్దులే అన్నారు శ్రీరామకృష్ణ. అందుకు మా, లేదండి, మనం కేవలం 4 లేక 5 రూపాయలు మాత్రమే చెల్లిస్తాం అన్నారు. అందుకు శ్రీరామకృష్ణులు, ఒకవేళ అతడితో దయవుంచి ఆయన్ని వచ్చి చూడండి అంటే ఎలా ఉంటుంది? అతడు ఇక్కడి విషయాలు ఏవి వినలేదా అని అడిగారు. విన్నట్టే ఉన్నాడండి, దాదాపు రుసుం ఏవి పుచ్చుకోననే అన్నాడు. కానీ మేమే ఇవ్వాలనుకున్నాము. అప్పుడు అతడు మళ్ళీ ఇక్కడికి వస్తాడు అన్నాడు మా. నితాయ్ డాక్టర్ని కూడా రమ్మని చెప్పు. అతడు మంచి డాక్టర్. కానీ ఈ డాక్టర్లు ఏం చేస్తారో తెలియదు. ఊరికే గొంతు నదుముతూ వ్యాధిని మరింకా ప్రకోపింపచేస్తారు అన్నారు శ్రీరామకృష్ణ. సమయం రాత్రి 9 గంటలవుతోంది. శ్రీరామకృష్ణ కొద్దిగా రవ్వ పాయసం సేవించారు. దాన్ని సేవించడంలో ఆయనకి ఏ ఇబ్బంది కలగలేదు. ఆ మాత్రానికి ఆయన ఎంతగానో సంబరపడిపోతూ మాతో ఇలా అన్నారు. కొద్దిగా తినగలిగాను,
నాకు ఎంతో ఆనందంగా ఉంది. మంగళవారం సెప్టెంబర్ 1. శ్రీరామకృష్ణులు స్నానం చేయనున్నారు. దక్షిణ వసారాల్లో ఆయనకు ఒక భక్తుడు నూనె రాస్తున్నాడు. మా గంగా స్నానం చేసి వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. పిదప శ్రీరామకృష్ణులు స్నానం చేసి ఒంటికి ఒక తువ్వాలు చుట్టుకున్నారు. వసారాల్లో నుండే చేతులు జోడించి ఆలయాల వైపు తిరిగి ఆలయమూర్తులకు నమస్కరించారు. జబ్బు కారణంగా ఆయన ఆలయాలకు వెళ్ళలేదు. నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి. రామ్ తదితర భక్తులు శ్రీరామకృష్ణుల కోసం నూతన వస్త్రాలు, బృందావనం ధోవతి, పట్టుతో నేసిన ఎరుపు ఉత్తరీయం తీసుకొచ్చారు. శ్రీరామకృష్ణులు వాటిని ధరించి శోభాయమానంగా కనిపించారు. నూతన వస్త్రాలు ధరించాక ఆయన మళ్ళీ ఆలయాల వైపుకి తిరిగి నమస్కరించారు. కామర్హాటీకి చెందిన గోపాల్ మా ఇంటి నుండి తన గోపాలుడి కోసం ఏదో తినుబండారం తయారు చేసి తీసుకొచ్చింది. దుఃఖంతో వగచుతూ ఆమె శ్రీరామకృష్ణులతో, కానీ నువ్వు ఇవేవి తినవే అన్నది. అందుకు శ్రీరామకృష్ణులు, నాకు అస్వస్థతగా ఉంది కదా అన్నారు. ఏం చేసేది, అది నా దౌర్భాగ్యం. కాస్త నీ చేతిలోకి తీసుకో అంది గోపాలమ్మ. నువ్వు నన్ను ఆశీర్వదించు అని అడిగారు శ్రీరామకృష్ణులు. ఒక భక్తుడు పటిక బెల్లం తీసుకువచ్చాడు. నేను దాన్ని నహబత్తుకు తీసుకుపోతాను అంది గోపాలమ్మ. శ్రీరామకృష్ణులు, వద్దు వద్దు, దాన్ని ఇక్కడే ఉండని. చీటికి మాటికి దానికోసం నహబత్తుకు ఎవరు పోతూ ఉంటారు, దాన్ని ఇక్కడే ఉంచు అన్నారు. సమయం ఉదయం 11 గంటలు అవుతోంది. క్రమక్రమంగా భక్తులు రాసాగారు. బలరాం, నరేంద్రుడు, చిన్న నరేంద్రుడు, నవగోపాల్, కాటోవాకు చెందిన వైష్ణవుడు వచ్చారు. రాఖాల్, లాటూలు శ్రీరామకృష్ణులతోనే ఉంటున్నారు. పంజాబీ సాధు ఒక ఆయన కొన్ని రోజులుగా పంచవటిలో ఉంటున్నాడు. చిన్న నరేంద్రుడికి నోట కంతి లేచింది. శ్రీరామకృష్ణులు భక్తులతో పాటు పంచవటిలో అటు ఇటు నడుస్తున్నారు. చిన్న నరేంద్రుడితో ఇలా అన్నారు, నువ్వు నీ కురుపును తీసివేయించుకో. అది ఉన్నది కంఠంలో కాదు కదా, నుదుటనే. అది ఏమంత పెద్ద పని కాదులే. జనులు వృషణాల వాపును కూడా తీసివేయించుకుంటారు అన్నారు. అందరూ నవ్వారు. పంజాబీ సాధువు తోటబాట గుండా వెళ్తున్నాడు. శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు, నేను అతన్ని ఆకర్షించలేను. అతడిది జ్ఞాని వైఖరి. అతడు నాకు ఎండుకట్టెలా తోస్తున్నాడు. భక్తులతో శ్రీరామకృష్ణులు గదిలోకి తిరిగి వచ్చారు. సంభాషణ శ్యామపద భట్టాచార్య వైపుకు మరలింది. శ్యామపదుడు ఇలా అన్నాడు, శ్రీరామకృష్ణులు నరేంద్రుడి ఛాతీపై పాదం ఉంచినప్పుడు అతడికి భావావస్థ కలిగింది, కానీ నాకు మాత్రం అలా కలగలేదు అని చెప్పాడు బలరాం. అందుకు శ్రీరామకృష్ణులు, అసలు సంగతి ఏమిటో చెప్పనా? మనస్సు కామినీ కాంచనాలపై మగ్నమై ఉన్నప్పుడు చెల్లాచెదరైన మనస్సును ఒక చోటుకు ప్రోధి చేయటం చాలా కష్టమైన పని. తను వెళ్ళి పంచాయతీలు చేయవలసి వస్తుందని పండితుడు నాతో అన్నాడు. పైగా అతడికి తన పిల్ల జల్ల గురించి కలత కూడా ఉంది. కానీ నరేంద్రుడు మొదలైన వారి మనస్సులు ఆ విధంగా చెల్లాచెదరు అవ్వలేదు. వారిలోకి ఇంకా కామినీ కాంచనాలు ప్రవేశించలేదు. కానీ శ్యామాపదుడు సజ్జనుడు. కాటోవాకు చెందిన వైష్ణవుడు శ్రీరామకృష్ణులను ఏదో అడుగుతున్నాడు. ఆ వైష్ణవుడిది మెల్లకన్ను. వైష్ణవుడు, మహాశయ, మళ్ళీ జన్మంటూ ఉంటుందంటారా అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణుడు, మరణకాలంలో మనిషి ఎలాంటి ఆలోచనలతో దేహాన్ని వదిలిపెడతాడో మళ్ళీ అవే భావాలతో జన్మిస్తాడని గీత చెప్తుంది. భరత మహారాజు తన జింక గురించి యోచిస్తూ ప్రాణాలు వదలటం వల్ల మరుజన్మలో జింకగా పుట్టాడు. ఎవరైనా స్వయంగా చూసి చెప్తే తప్ప నేను పునర్జన్మను విశ్వసించను అన్నాడు వైష్ణవుడు. అందుకు శ్రీరామకృష్ణులు, దాని సంగతి ఏమిటో నాకు తెలియదు నాయన. నేను నా రోగాన్నే నయం చేసుకోలేకపోతున్నాను. నువ్వేమో మరణానంతరం ఏమవుతుందని అడుగుతున్నావు. నువ్వు మాట్లాడేదంతా నీ అల్పబుద్ధిని సూచిస్తుంది. భగవంతుడి పట్ల భక్తిని అలవరుచుకోవటం ఎలాగో ప్రయత్నించు. మనిషిగా జన్మించింది భక్తిని సంపాదించుకోవటానికే. మామిడి పళ్ళను తినటానికి తోటకు వచ్చావు. తోటలో కొమ్మలు ఎన్ని వేలు, ఆకులు ఎన్ని లక్షలు, వీటన్నిటినీ తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? మరణించిన తర్వాత ఏమవుతుందో తెలుసుకోవాలా?
గిరీష్ ఘోష్ ఒకరిద్దరు మిత్రులతో బండిలో వచ్చాడు. అతడు త్రాగి ఉన్నాడు. ఏడుస్తూనే గదిలోకి ప్రవేశించాడు. శ్రీరామకృష్ణుల పాదాలపై శిరస్సు వాల్చి ఏడవసాగాడు. శ్రీరామకృష్ణులు ఆప్యాయంగా అతడి వీపు తట్టి ఒక భక్తుడితో ఇలా అన్నారు, ఇతడి కోసం హుక్కా సిద్ధం చేయబోయి. గిరీష్ తల పైకెత్తి చేతులు జోడించి ఇలా అన్నాడు, నువ్వే పూర్ణ బ్రహ్మానివి, అలా కానట్లయితే అంతా మిచ్చే. నిన్ను సేవించలేనందుకు నాకు ఎంతో వ్యధగా ఉన్నది. గిరీష్ ఎంతటి ఉద్విగ్నతతో ఈ మాటలు పలికాడంటే అది చూసి ఒకరిద్దరు భక్తులు కూడా ఏడవడం మొదలుపెట్టారు. గిరీష్ కొనసాగించాడు, ఓ భగవాన్, ఈ ఏడాది పాటు నిన్ను సేవించేలా వరం ఇవ్వు. ముక్తి ఆవిడికి కావాలి. అది ఎక్కడ పడితే అక్కడే లభిస్తుంది. దాని మీద నేను ఉమ్మేస్తాను. ప్రభు, చెప్పండి, నేను మిమ్మల్ని ఏడాది పాటు సేవిస్తాను. ఇక్కడి వారు మంచివారు కారు, వారేమైనా అంటారు అన్నారు శ్రీరామకృష్ణులు. దాన్ని నేను లెక్క చేయను, మీరు అన్నాడు గిరీష్. సరేలే, నీ ఇంటికి వచ్చినప్పుడు అన్నారు శ్రీరామకృష్ణులు. ఓహో, అది కాదు, నేను మిమ్మల్ని ఇక్కడే సేవించుకోవాలి అన్నాడు గిరీష్. గిరీష్ మొండిపట్టుదల చూసి శ్రీరామకృష్ణులు, సరేలే, అది భగవదేచ్ఛ మీద ఆధారపడి ఉంటుంది అన్నారు. ఆయన వ్యాధిని ప్రస్తావిస్తూ గిరీష్, అయ్యా, ఇది నయమవుతుందని చెప్పండి. సరేలే, నేనే ఈ వ్యాధిని తులిపేస్తాను, ఖాళీ ఖాళీ అన్నాడు. శ్రీరామకృష్ణులు, నాకు దెబ్బ తగిలేను సుమా అన్నారు. రోగం నయమైపోగాక అంటూ గిరీష్ ఏదో మంత్రం వేస్తున్నట్టు చేతులు ఊపాడు. మళ్ళీ ఇలా అన్నాడు, ఏమిటి నయం కాలేదా? మీ పాదపద్మాల పట్ల నాకు ఒకంతైనా భక్తి ఉన్నట్లయితే ఈ రోగం నయమైపోగాక చెప్పండి, నయమైపోవాలని చెప్పండి. శ్రీరామకృష్ణులు విసుగుతో, వెళ్ళమయ్యా వెళ్ళు, నేను అలా చెప్పలేను. రోగం నయం చేయమని అమ్మతో నేను చెప్పజాలను. సరే, భగవదేచ్ఛ ఉన్నట్లయితే నయమైపోతుందిలే అన్నారు. ఆహా, మీ మాటలు నా వద్ద, అంత మీ ఇచ్చ మీదనే ఆధారపడి ఉంది అన్నాడు గిరీష్. శ్రీరామకృష్ణులు, అలాంటి మాటలు మాట్లాడరాదు. భక్తవత్ నచ్చ కృష్ణవత్ అంటే నేను కృష్ణుడి భక్తుడిగా భావించుకుంటాను, కానీ కృష్ణుడిగా కాదు. నీకు ఎలా అనిపిస్తే అలా భావించుకో. నీ గురువును నువ్వు భగవంతుడిగా భావించుకోవచ్చు, కానీ అలా మాట్లాడటం మాత్రం తప్పు. ఆ విధంగా మాట్లాడరాదు. ఈ జబ్బు నయమవ్వాలని చెప్పండి అన్నాడు గిరీష్. మంచిది, అది నీకు సంతోషం అయితే అన్నారు శ్రీరామకృష్ణులు. గిరీష్ ఇంకా త్రాగుడు మైకంలోనే ఉన్నాడు. మధ్య మధ్యలో శ్రీరామకృష్ణులతో ఇలా అంటున్నాడు, అయ్యా, ఈసారి మీరు దివ్య రూపంలో ఎందుకు జన్మించలేదు? కాసేపటి తర్వాత ఈసారి వంగదేశం ఉద్ధరింపబడుతుంది అన్నాడు. ఒక భక్తుడు తనలో తాను ఇలా అనుకున్నాడు, వంగదేశం మాత్రమే ఎందుకు, యావత్ ప్రపంచం ఉద్ధరింపబడుతుంది. తర్వాత గిరీష్ భక్తులందరినీ ఉద్దేశిస్తూ ఇలా అన్నాడు, ఈయన ఇక్కడ ఎందుకు ఉన్నారో తెలుసా? జీవుల దుఃఖాలను చూసి ద్రవించిపోయి వారిని ఉద్ధరించడానికి వచ్చారు. బండివాడు గిరీష్ ఘోష్ను పిలుస్తున్నాడు. గిరీష్ లేచి బండివాడి వద్దకు వెళ్ళసాగాడు. శ్రీరామకృష్ణులు మాతో, నువ్వు కూడా వెంట వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాడో చూడు, బండివాడిని కొట్టడం అయితే చేయడు కదా అన్నారు. మా లేచి గిరీష్ వెంట వెళ్ళాడు. కాసేపటి తర్వాత గిరీష్ తిరిగి వచ్చి శ్రీరామకృష్ణులు ఇలా ప్రార్థించసాగాడు, ఓ భగవాన్, ఎన్నడూ లేశ మాత్రమైన పాప చింతన లేకుండా నాకు పవిత్రతనివ్వు. నువ్వు పవిత్రుడివే కదా, నీకు ఎంతటి భక్తి విశ్వాసాలు ఉన్నాయని నువ్వు ఆనందంగా ఉంటున్నావు కాదంటావా అన్నారు శ్రీరామకృష్ణ. లేదండి, మనస్సు బాగోలేదు, అశాంతితో నిండి ఉంది, అందుకే తప్ప తాగాను అన్నాడు గిరీష్. కాసేపటి తర్వాత గిరీష్ మళ్ళీ ఇలా అన్నాడు, భగవాన్, ఆఖరికి నేను కూడా పూర్ణబ్రహ్మ భగవంతుడిని సేవిస్తున్నందుకు ఆశ్చర్యంగా ఉంది. నేనంతటి తపస్సు ఏం చేశానని నాకు మిమ్మల్ని సేవించే భాగ్యం లభించింది. శ్రీరామకృష్ణులు మధ్యాహ్న భోజనం ఆరగించారు. వ్యాధి కారణంగా స్వల్పంగా మాత్రమే పుచ్చుకున్నారు. శ్రీరామకృష్ణుల మనస్సు సర్వదా భావావస్థలో విహరిస్తూ ఉంటుంది.
ఎంతో ప్రయత్నం మీద ఆయన దేహాన్ని గుర్తించగలిగే స్థాయికి తమ మనస్సును తీసుకువస్తారు. కానీ పసిపిల్లవాడిలా ఆయన కూడా దేహాన్ని సంరక్షించుకోలేరు. పసిపిల్లవాడిలా ఆయన ఇలా అన్నారు, కొద్దిగా తిన్నాను, ఇప్పుడు కాసేపు విశ్రమిస్తాను, మీరు బయటకు వెళ్ళి కూర్చోండి. ఇలా పలికి ఆయన కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. తరువాత భక్తులు గదిలోకి తిరిగి వచ్చారు. గిరీష్, గురువు ఇష్టదైవం. నాకు గురు రూపం బాగా నచ్చుతుంది, అస్సలు భయపడను. అయితే భావావస్థను చూస్తే మాత్రం ఆమడ దూరం పరిగెడతాను. భావావస్థను చూస్తే భయం వేస్తుంది అన్నాడు. అందు శ్రీరామకృష్ణులు, ఎవరైతే ఇష్టదైవమో ఆయనే గురు రూపంలో వస్తాడు. శవసాధన అనంతరం ఇష్టదైవాన్ని దర్శించినప్పుడు గురువే స్వయంగా అగుపడి శిష్యుడికి ఇష్టదైవాన్ని చూపుచూ అతడితో ఇదే అది అంటాడు. ఈ విధంగా పలుకుతూ గురువు ఇష్టదైవంలో లీనమైపోతాడు. అటుపైన శిష్యుడు గురువును మరి చూడజాలడు. పూర్ణ జ్ఞానం కలిగినప్పుడు మరి గురువు ఎవరు, శిష్యుడెవరు? అదే సందిగ్ధ పరిస్థితిని సృష్టిస్తుంది. అక్కడ గురు శిష్యులు ఒకరినొకరు చూసుకోరు. గురువు శిరస్సు, శిష్యుడు పాదాలు అన్నాడు ఒక భక్తుడు. గిరీష్ ఆనందంతో అవునవును అన్నాడు. దీని అర్థం వినండి. శిష్యుడి శిరస్సు గురువుకు చెందింది, గురువు పాదాలు శిష్యుడికి చెందుతవి, ఏమంటావు అన్నాడు నవగోపాల్. అందుకు గిరీష్, అది కాదు దాని అర్థం. తండ్రి భుజాల మీద కుమారుడు కూర్చోడా ఏమిటి? అందుకే శిష్యుడికి పాదాలు అని ప్రస్తావించబడింది అన్నాడు. కానీ అప్పుడు శిష్యుడు కూడా పసిపిల్లవాడిలా భావించుకోవాలి అన్నాడు నవగోపాల్. శ్రీరామకృష్ణులు, భక్తులు రెండు రకాలుగా ఉంటారు. ఒక రకం వారు పిల్లి కోనల స్వభావాన్ని కలిగి ఉంటారు. పిల్లి కోన తన తల్లి మీదే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. తల్లి తన్ను తన ఇష్టం వచ్చినట్లు చూసుకొని అనే ఉద్దేశంతో పిల్లి కోన కేవలం మ్యావ్ మ్యావ్ అని మాత్రమే అంటుంది. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఈ విషయాలేవి దానికి తెలియవు. తల్లి దాన్ని ఒక్కోసారి పొయ్యి దగ్గర పడేస్తుంది, మరోసారి పక్క మీద ఉంచుతుంది. అదేవిధంగా భక్తుడు కూడా భగవంతుడికి ముక్తియార్నామా ఇచ్చి వేస్తాడు. ముక్తియార్నామాని ఇచ్చి నిశ్చింతగా ఉంటాడు. సిక్కులు ఒకసారి భగవంతుడు దయాళువు అన్నారు. నేను వారితో ఇలా అన్నాను, భగవంతుడు మనకు తల్లి తండ్రి, మరి ఆయన్ను దయాళు అంటం ఏమిటి? బిడ్డకు జన్మనిచ్చాక తల్లిదండ్రులు అతడు ఆలనా పాలనా చూడరా? లేకుంటే బ్రాహ్మణ పేటలోని వారు వచ్చి పిల్లవాడి బాగోగులు చూస్తారా ఏమిటి? ఈ రకానికి చెందిన భక్తులకు భగవంతుడే మనకు తల్లి తండ్రి అనే యథార్థ విశ్వాసం ఉంటుంది. మరో రకం భక్తులు ఉన్నారు. వారి స్వభావం కోతిపిల్ల లాంటిది. కోతిపిల్ల తానే స్వయంగా ఏదో విధంగా తల్లిని పట్టుకొని ఉంటుంది. ఈ రకానికి చెందిన భక్తులకు కొద్దిగా కర్తృత్వ భావన ఉంటుంది. వారి భావం ఇలా ఉంటుంది, నేను తీర్థయాత్రలు చేయాలి, జపతపాలు అనుష్ఠించాలి, షోడశోపచార పూజలు చేయాలి, అప్పుడే భగవంతుణ్ణి పొందగలను అని. రెండు రకాల వారు భక్తులే. అలా అంటూ భక్తులతో, మీరు ఎంతగా ముందుకు పోతే అంతగా భగవంతుడే సర్వం అయి ఉన్నట్లు, సమస్తము ఆయనే చేస్తున్నట్లు గాంచగలుగురు. గురువు ఆయనే, ఇష్టదైవము ఆయనే, భక్తి జ్ఞానాలన్నిటినీ ఇచ్చేది ఆయనే. ముందుకు వెళ్ళే కొద్దీ చందనవనాలకు ఆవల కూడా ఎన్నో వస్తువులు ఉన్నట్లు చూడగలరు. వెండి గనులు, బంగారు గనులు, మణిమాణిక్యాలు. అందుకే ముందుకు వెళ్ళండి. కానీ ముందుకు వెళ్ళమని జనానికి ఎలా చెప్పగలను? గృహస్థులు ఎక్కువగా ముందుకు వెళ్ళే కొద్దీ వారికి సంసారం అంటూ ఏమీ నిలవదు. కేశవసేను ఉపాసన చేసేటప్పుడు
ఓ భగవంతుడా, నన్ను నీ భక్తివాహినిలో మునిగిపోయేలా చెయ్యి అన్నాడు. ఉపాసన పూర్తయ్యాక నేను కేశవతైలు అన్నాను. ఏమయ్యా, నువ్వు భక్తివాహినిలో పూర్తిగా ఎలా మునిగిపోగలవు? అలా మునిగిపోతే తెర వెనుకన కూర్చున్న ఇంటి స్త్రీల పరిస్థితి ఏమిటి? కానీ ఒక పని చెయ్యి, మధ్య మధ్యలో మునక వేస్తూ ఉండు, మళ్ళీ ఒడ్డుకు వస్తూ ఉండు. అందరూ నవ్వారు. కాటోవా బ్రాహ్మణుడు ఏదో వాదిస్తున్నాడు. శ్రీరామకృష్ణులు అతడితో ఇలా అన్నారు. నువ్వు ఈ విధంగా చిటపట్లాడటం వదిలిపెట్టు. వెన్న కాస్తూ ఉన్నప్పుడు మోటా శబ్దం వస్తుంది. ఒక్కసారి భగవదానందాన్ని చవి చూస్తే వాద ప్రతివాదాల పట్ల మోజు సమసిపోతుంది. మధుపానంలోని ఆనందం పొందాక భ్రమరం మరి వృధ చేయదు. పుస్తకాలు చదివి అనేక విషయాలు ఉదహరించడం వల్ల ప్రయోజనం ఏమిటి? పండితులు శీర్ణా గోకుల మండలి అంటూ ఎన్ని శ్లోకాలు వల్లివేస్తూ ఉంటారని. ఊరికే భంగు భంగు అని నోటితో పలకటం వల్ల ఏమవుతుంది? దాన్ని నోట్లో వేసుకుని పుక్కిలించినా కూడా ఏమీ కాదు. అది కడుపులోకి పోవాలి, అప్పుడే మత్తు కలుగుతుంది. ఏకాంత ప్రదేశంలో భగవంతుణ్ణి వ్యాకుల చిత్తంతో ప్రార్థించంతే ఈ విషయాలన్నింటినీ అవగతం చేసుకోలేరు. శ్రీరామకృష్ణులను పరీక్షింప డాక్టర్ రాఖాల్ వచ్చారు. ఆయన డాక్టర్తో రండి కూర్చోండి అంటూ మర్యాదలు చేస్తూ ఇబ్బంది పడిపోయారు. వైష్ణవుడితోటి సంభాషణ కొనసాగింది. శ్రీరామకృష్ణులు, మనిషి మ్యాన్ హోష్ అంటే పరువు అప్రమత్తతలు. ఎవరికైతే చైతన్యం కలుగుతుందో అతడే పరువు అప్రమత్తతలు కలిగి ఉంటాడు. చైతన్యం కలగందే మనుష్య జన్మ వ్యర్థం. కామార్పకూరులో బాణపొట్టలతో బుర్రమీసాలున్న వ్యక్తులు అనేకులున్నారు. అయితే వివాదాలు తీర్చే నిమిత్తం ఊరివారు 10 క్రోసుల దూరం నుండి ధర్మవర్తనలను పల్లకీల్లో ఎందుకు తీసుకొస్తారు? వారు ధర్మపరాయణులు, సత్యనిష్ట కలవారు కాబట్టి. ఊరివారు ఒట్టి పండితులను తీసుకురారు. కలియుగానికి సత్యం పలకటం తపస్సు. సత్యం పలకటం, భగవంతుని పట్ల శరణాగతి, పరస్త్రీలను తల్లిగా భావించటం, ఇవన్నీ భగవత్ సాక్షాత్కారానికి మార్గాలు. శ్రీరామకృష్ణులు బాలుడిలా డాక్టర్తో అయ్యా దీన్ని నయం చేయండి అన్నారు. నేను నయం చేయగలనంటారా అన్నాడు డాక్టర్. శ్రీరామకృష్ణులు నవ్వుతూ డాక్టర్ కూడా స్వయంగా నారాయణుడే. నేను అందరినీ గౌరవిస్తాను. అందరినీ నారాయణులుగానే భావించినట్లయితే మరి నేను మౌనం వహించాలని నువ్వు అనవచ్చు. కానీ నేను మావటి నారాయణుడి పలుకులను అంగీకరిస్తాను. శుద్ధ మనస్సు, శుద్ధ ఆత్మలు రెండు ఒక్కటే. శుద్ధ మనస్సులో మెదిలేదంతా భగవద్వాణియే. భగవంతుడు ఒక్కడే మావటి నారాయణుడు. భగవంతుడి మాటలను నేను ఎందుకు వినాలి? ఆయనే కర్త. ఆయన ఈ నేనును నిలిపినంతకాలం ఆయన ఆదేశాలను విని అందుకు తగ్గట్టు నడుచుకోవాలి. ప్రస్తుతం డాక్టరు శ్రీరామకృష్ణుల కంఠాన్ని పరీక్షించనున్నాడు. శ్రీరామకృష్ణులు డాక్టర్తో ఇలా అన్నారు. డాక్టర్, మహేంద్ర సర్కారు నా నాలుకను ఆవు నాలుకను అదిమిపెట్టినట్టు అదిమిపెట్టాడు. ఆయన మళ్ళీ చిన్నపిల్లవాళ్ళ డాక్టర్తో అయ్యా మీరు దీన్ని బాగు చేయండి. పిదప లారింగోస్కోప్ అంటే స్వరపేటికను పరీక్షించే అద్దపు పరికరం చూసి నవ్వుతూ అర్థమైంది, దీనిలో ప్రతిబింబాన్ని చూస్తారు కదా అన్నారు. తర్వాత నరేంద్రుడు పాడాడు. కానీ శ్రీరామకృష్ణుల జబ్బు కారణంగా ఎక్కువసేపు పాడలేదు. బుధవారం సెప్టెంబర్ 2 మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని డాక్టర్ భగవాన్ రుద్ర మాలతో మాట్లాడుతున్నారు. గదిలో రాఖాల్, లాటు తదితరులు ఉన్నారు. శ్రీరామకృష్ణుల జబ్బు గురించి డాక్టర్ ఆశాంతం విన్నాడు. పిదప శ్రీరామకృష్ణులు మంచం మీద నుండి క్రిందకు దిగి
డాక్టర్ ప్రక్కన నేల మీద కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు, చూడవయ్యా, నా దేహ స్వభావం భిన్నమైంది. ఔషధం వంట పట్టదు. అది సరే, దీని గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఒక నాణ్యాన్ని తాకగానే నా చెయ్యి కొంకరలు తిరిగిపోతుంది, శ్వాస ఆగిపోతుంది. పైగా నేను ధోవతికి ముడి వేసుకున్నట్లయితే డబ్బు ఉంచడానికి వేసుకునే ముడి లాంటిది. ఆ ముడి విప్పనంత వరకు శ్వాస ఆగిపోతుంది. ఇలా పలికి శ్రీరామకృష్ణులు ఒక భక్తుడితో ₹1 నాణ్యాన్ని తీసుకురమ్మని చెప్పారు. శ్రీరామకృష్ణుల చేతిలో నాణ్యం పెట్టగానే చేయి వంకరలు తిరిగిపోయింది, ఊపిరి ఆగిపోయింది. చేతిలో నుండి నాణ్యం తీసివేశాక ఆయన 3 సార్లు గాఢంగా ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు ఆయన చెయ్యి మామూలుగా అయింది. ఇదంతా చూస్తూ డాక్టర్ నివ్వెరపోయాడు. మాతో, యాక్షన్ ఆన్ ది నర్వ్స్ అన్నాడు. శ్రీరామకృష్ణులు డాక్టర్తో, నాకు మరో స్థితి కూడా కలుగుతుంది. నేను దేన్ని కూడబెట్టలేను. ఒకసారి శంభుమల్లికి తోటకు వెళ్ళాను. అప్పుడు ఉదరవ్యాధితో ఎంతగానో బాధపడుతూ ఉండేవాడిని. అప్పుడప్పుడు కొద్దిగా నల్లమందు పుచ్చుకుంటే వ్యాధి తగ్గిపోతుంది అన్నాడు శంభు. ఇలా అంటూ అతడు నా దోవతి అంచున కొద్దిగా నల్లమందు పెట్టి ముడివేశాడు. నేను తిరిగి వచ్చేటప్పుడు అదేమిటో కానీ ముఖద్వారం వద్ద కళ్ళు తిరగసాగాయి. ఎంతగా వెతికినప్పటికీ దారి కనపడటం లేదు. అప్పుడు నల్లమందును పారేశాక మళ్ళీ నాకు మామూలు స్థితి కలిగింది. అప్పుడు తోట నుండి తిరిగి వచ్చేసాను. కామార్పకూరులో ఒకసారి నేను మామిడి పళ్ళను కోసి తీసుకొస్తున్నాను. కానీ నడవలేకపోయాను. అలాగే నిలబడిపోయాను. ఆ పళ్ళను కోతిలో పడవేశాకే నడవగలిగాను. అది సరే, దీని గురించి ఏమంటావు? దీని వెనకాల ఒక విశేష శక్తి ఉండాలి, మనోశక్తి అన్నాడు డాక్టర్. ఈయన దాన్ని భగవంతుడి శక్తి అంటారు, మీరు మనోశక్తి అంటున్నారు అన్నాడు మా శ్రీరామకృష్ణుల డాక్టర్తో. నాకు ఒక్కోసారి మరో స్థితి కూడా కలుగుతూ ఉంటుంది. ఎవరైనా బాగైపోయింది అంటే చాలు, వెంటనే నాకు చాలా వరకు బాగైపోయినట్లు తోచేది. ఆ మధ్యన ఒకసారి బ్రాహ్మణి నాతో వ్యాధి సగం వరకు తగ్గిపోయింది అన్నది. వెంటనే నేను నాట్యం చేయసాగాను. డాక్టర్ స్వభావాన్ని చూసి శ్రీరామకృష్ణులు సంతుష్టులయ్యారు. అతడితో ఇలా అన్నారు, నీ స్వభావం మంచిది. జ్ఞానానికి 2 గుర్తులుంటాయి, శాంత స్వభావం, అహంకార రాహిత్యం. డాక్టర్ను చూపుతూ మా, ఈయనకు సతీవియోగం సంభవించింది అన్నాడు. శ్రీరామకృష్ణుల డాక్టర్తో, ఈ 3 రకాల ఆకర్షణలు ఏకమై ఆ ఆకర్షణ భగవంతుడి పట్ల కలిగితే ఆయన లభ్యమవుతాడు. అవి తల్లికి బిడ్డ పట్ల ఉన్న ఆకర్షణ, పతివ్రతకు భర్త పట్ల ఉన్న ఆకర్షణ, లౌకిక వ్యక్తికి ప్రాపంచిక వస్తువుల పట్ల ఉన్న ఆకర్షణ. ఏది ఏమైనా నా రోగాన్ని నయం చేయి బాబు. డాక్టర్ శ్రీరామకృష్ణుల కంఠాన్ని పరీక్షించనున్నాడు. శ్రీరామకృష్ణులు పశ్చిమంగా ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలో కుర్చీ మీద కూర్చుని ఉన్నారు. డాక్టర్ సర్కార్ గురించి ప్రస్తావిస్తూ ఆయన, వెధవది ఆవు నాలికని నొక్కినట్లు నొక్కివేశాడనుకో అన్నారు. కావాలని చేసి ఉండేళ్ళండి అన్నాడు డాక్టర్. బాగా పరీక్షించాలనే ఉద్దేశంతోనే అతడు అలా నొక్కేశాడు అన్నారు శ్రీరామకృష్ణులు. ఆదివారం సెప్టెంబర్ 20, 1885. శ్రీరామకృష్ణులు భక్త పరివేష్టితులై గదిలో కూర్చున్నారు. నవగోపాల్, హరలాల్, రాఖాల్, లాటు తదితరులు అక్కడ ఉన్నారు. కీర్తనలను గానం చేసే గోస్వామి ఒక ఆయన కూడా అక్కడ ఉన్నారు. మా బౌబజారుకు చెందిన డాక్టర్ రాఖాల్ను వెంట పెట్టుకుని వచ్చాడు. డాక్టర్ శ్రీరామకృష్ణులను పరీక్షించసాగాడు. డాక్టర్ చేతివ్రేళ్లు కాస్త మందంగా ఉన్నాయి. శ్రీరామకృష్ణులు నవ్వుతూ డాక్టర్తో, నీ వేళ్ళు కుస్తీ పట్టేవారి వేళ్లలో ఉన్నాయి. నన్ను మహేంద్ర సర్కార్ కూడా పరీక్ష చేశాడు. అతడు నా నాలుకను ఎంత గట్టిగా నొక్కాడంటే ఆవు నాలుకను నొక్కినట్టు నొక్కాడనుకో. బాగా నొప్పి వేసింది.
నేను మీకు నొప్పి కలగకుండా పరీక్షిస్తానులేండి అన్నాడు డాక్టర్. డాక్టర్ పరీక్షించడం పూర్తి చేశాక శ్రీరామకృష్ణులు మళ్ళీ సంభాషించసాగారు. ఆయన భక్తులతో, ఈయన ఇంత పెద్ద సాధువు అయి ఉండి కూడా ఇలా వ్యాధితో బాధపడుతున్నాడు ఎందుకని జనులు అడుగుతుంటారు అన్నారు. అందుకు తారక్, భగవాన్ దాస్ బాబాజీ రోగగ్రస్తుడై చాలా రోజుల పాటు మంచం పట్టి ఉండేవాడండి అని చెప్పాడు. అయితే మధు డాక్టర్ సంగతి చూడు, 60 ఏళ్ల వయసులో కూడా అతడు తన ఉంపుడు గత్తె కోసం భోజనం పట్టుకెళ్తాడు. అయినప్పటికీ అతడికి ఏ రోగం రాలేదు. అయ్యా, మీకు కలిగిన వ్యాధి ఇతరుల కోసమే. మీ దగ్గరకు వచ్చే వారి పాపాలను మీరు భరించవలసి ఉంటుంది. వారి పాపాలను మీరు స్వీకరించడం మూలనే మీకు ఈ వ్యాధి సంక్రమించింది అన్నాడు గోస్వామి. అమ్మ, ఈ రోగం నయం చెయ్యని గనుక మీరు అమ్మను ప్రార్థిస్తే మీ రోగం శీఘ్రంగా నయమైపోతుంది అన్నాడు ఒక భక్తుడు. రోగం నయం చేయమని నేను ప్రార్థించలేను. పైగా ప్రస్తుతం సేవ్య సేవక భావం నాలో తగ్గిపోతుంది. ఒక్కోసారి అమ్మ, కత్తివరను కొద్దిగా మరమ్మతు చెయ్యి అంటుంటాను. కానీ అలాంటి ప్రార్థనలు తగ్గిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో ఎంతగా వెతికినా సరే నేననేది కనిపించడమే లేదు. భగవంతుడే ఈ వరలో వసిస్తున్నట్లుగా కాంచుతున్నాను. కీర్తనలు గానం చేసే నిమిత్తం గోస్వామి ఆహ్వానింపబడ్డాడు. కీర్తనలు ఉండవా అని ఒక భక్తుడు అడిగాడు. కీర్తనల కారణంగా శ్రీరామకృష్ణులు భావావస్థకు లోనైతే వ్యాధి ప్రకోపిస్తుందనేమోనని భక్తుల ఆదుర్త. శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు, కాసేపు కీర్తనలు అవనివ్వండి, నేను భావావస్థలోకి వెళ్తానేమోనని భక్తుల భయం. భావం కలిగితే అది కంఠానికి చెరుపు కలిగిస్తుంది. గోస్వామి కీర్తనలు ప్రారంభించాడు. శ్రీరామకృష్ణులు తాము సంభాళించుకోలేకపోయారు. లేచి నిలబడి భక్తులతో కలిసి నాట్యం చేయసాగారు. ఈ మొత్తం సన్నివేశాన్నంతా డాక్టర్ రాఖాల్ మౌనంగా చూశాడు. డాక్టర్ కోసం బాడుగు బండి ఒకటి వేచి ఉంది. డాక్టర్, మాలు కలకత్తాకు బయలుదేరనున్నారు. వారిద్దరూ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశారు. ఆయన మాతో ఆప్యాయంగా, నువ్వు భోజనం చేసావా అని అడిగారు. గురువారం సెప్టెంబర్ 24, 1885 పౌర్ణమి రాత్రి. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని ఉన్నారు. ఆయనకి ఎంతో అస్వస్థతగా ఉంది. మా తదితర భక్తులు నేల మీద కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు మాతో, అప్పుడప్పుడు ఈ దేహం కేవలం తొడుగు లాంటిదేమోనని నాకు అనిపిస్తుంటుంది. ఇందులో ఆ అఖండ సచ్చిదానందుడు మినహా మరేమీ లేదు. భావావస్థలోకి వెళ్ళినప్పుడు ఈ కంఠరోగం నా నుండి తొలగి ఒకవైపున పడి ఉంటుంది. ప్రస్తుతం నాకు కొద్దిగా ఆ భావం కలుగుతోంది. నవ్వు వస్తుంది. ద్విజుడి ఇంటికి చెందిన స్త్రీలు కొందరు వచ్చారు. వారు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి ఒక మూల కూర్చున్నారు. వారిలో ఒకరిని చూపుతూ శ్రీరామకృష్ణులు, ఎవరీమె? ద్విజుడిని పెంచింది ఈమెనా? ద్విజుడు ఏకతార ఎందుకు కొన్నాడు అని అడిగారు. దానికి 2 తీగలు ఉన్నాయండి అన్నాడు మా. ద్విజుడి తండ్రి ద్విజుడి అభిప్రాయాలను అంగీకరించడు. తక్కిన వారు ద్విజుడిని విమర్శించవచ్చు. అందుకే ద్విజుడు గోప్యంగా భగవంతుణ్ణి ప్రార్థించడం మంచిది అన్నారు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణుల గదిలో గౌరాంగుడు, నితాయిల చిత్రపటం ఒకటి గోడకు వేలాడుతోంది. వారిద్దరూ తమ సహచరులతో కలిసి నవద్వీపంలో సంకీర్తనలు చేస్తున్న దృశ్యం అది. రామ్లాల్ మాను చూపుతూ శ్రీరామకృష్ణులతో, ఈ చిత్రపటాన్ని నేను ఈయనకి ఇవ్వనా అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు అన్నారు. శ్రీరామకృష్ణులు కొన్ని రోజులుగా డాక్టర్ ప్రతాప్ ఔషధం పుచ్చుకుంటున్నారు. ఆయన అర్ధరాత్రి లేచి ఎంతో అశాంతికి లోనయ్యారు. ఆయనకు సేవ చేస్తున్న హరీష్ అదే గదిలో ఉన్నాడు. రాఖాల్ కూడా ఉన్నాడు.
రామ్లాల్ వసారాలో పడుకుని ఉన్నాడు. తదనంతరం శ్రీరామకృష్ణ ఇలా అన్నారు: నేను ఎంతో అశాంతికి లోనయ్యాను. హరీష్ను ఆలింగనం చేసుకుందామనుకున్నాను. నా తల మీద ఔషధ తైలం రాసేసరికి సర్దుకున్నాను. పిదప నేను నాట్యం చేయసాగాను.